ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపా కనికరమ కలిగిన సర్వాధికారి అయిన సర్వశక్తిమంతుడు అయిన సర్వోన్నతుడైన తండ్రి, జీవం కలిగిన మా గొప్ప దేవ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి యొక్క రాత్రిక సమయంలో తండ్రి, మరి నాగరాజు అన్న, రజని యొక్క తండ్రి, మరి అలాగే సునీలు, ఆయా కిరణమై, అనిలు, అలాగే తండ్రి ప్రసాద్ అన్న, ఈ కుటుంబాన్ని అంతటినీ జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు మీరు కాచి కాపాడినందుకై స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం దేవా. మరి అనిల్ని కూడా మలేషియా నుంచి దేవా మా యొద్దకు క్షేమంగా తనను నడిపించినందుకై స్తుతిస్తున్నాం. అలాగే ప్రభా, మరి సునీల్ని, కిరణమయిని కూడా తండ్రి మీరు ఎంతో కాపాడి మా మధ్యకు క్షేమంగా తీసుకొచ్చినందుకై స్తుతిస్తున్నాం. అలాగే నాగరాజన్నను, రజనక్కను కూడా మీరు ఎంతగానో కాపాడి మీరు ఎక్కల కింద భద్రపరిచి కాపాడుతూ వచ్చినందుకై మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి దేవా. మరి తీసుకొచ్చిన మీ ప్రజలందరిని బట్టి స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం ప్రభా. వచ్చిన మీ ప్రియ బిడ్డలందరిని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇంకా రావాల్సిన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. ఉదయకాలం కూడా అనేక మందిని మందిరానికి నడిపించినావు తండ్రి దేవా. మరి తండ్రి అనేక మందిని తీసుకొచ్చినందుకై కృతజ్ఞతలు. మీ దాసుని కూడా బలపరిచి వాడుకున్నందుకై కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అలాగే ఇక్కడ కూడా తండ్రి అనేక మందిని నడిపించండి. ఈ కూడి కొరకు నాయన పెద్ద తుమ్ముడి పరిసర ప్రాంతాల నుంచి అనేక మందిని ప్రజలైన వారిని నడిపించమని వేడుకుంటున్నాను. సహాయం దయచేయండి దేవా. మరి ఈ ఆవరణం అంతటి కూడా తండ్రి, అయా ఈ గృహం అంతటిని కూడా తండ్రి అనేక మంది తీసుకొచ్చి ఈ స్థలం అంతా నింపమని ప్రార్థిస్తున్నాం దేవా. సహాయం దయచేయండి ప్రభా. మరి ఈ కూడిక నాయన ఈ కుటుంబానికి ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా చేయండి. అలాగే తండ్రి వచ్చిన వాళ్ళకు కూడా ఈ కూడిక ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయపడమని వేడుకుంటున్నాం. కృప దయచేయండి. తెరుబడిన ఆకాశాన్ని మా మధ్యన ఉంచండి. ఈ గృహం చుట్టూ ఆవరణం అంతటి చుట్టూ మీ అగ్ని ప్రాకారం ఉంచండి. ఈ గృహం చుట్టూ ఆవరణం అంతటి చుట్టూ మీకు కంచివేయండి. దుష్టుడైన సాతాను అపవాది ఇక్కడ పనిచేయకుండా సహాయం చేయండి. కరెంటును, మైకును కూడా మీ స్వాధులను ఉంచండి. తెరుబడిన ఆకాశాన్ని మా మధ్యన ఉంచమని ప్రార్థిస్తున్నాం. నిశ్చయముగా మీరు మా మధ్యన ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి. అంతేగా దేవా, మీ ఆత్మను మా మధ్యన ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా. మరి ఈ సమయంలో పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాను దేవా. సహాయం దయచేయండి. పాడుతున్న పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని వేడుకుంటున్నాం దేవా. సహాయం దయచేస్తురండి. అలాగే తిరిగి తండ్రి అయా మరి వాక్యం ద్వారా కూడా మా మధ్యకి నాయన మరి వైజాగ్ నుండి దేవా మరి ప్రసాద్ బెదర్ను తీసుకొచ్చినందుకై స్తుతిస్తున్నాం. బెదర్ని బలపరిచి వాడుకునండి దేవా. మీ రెక్కల కింద తనను భద్రపరచండి ప్రభా. మరి తండ్రి దేవా తనను మీ హస్తాల కింద భద్రపరచండి. యోహాను సువార్త 3:34 ప్రకారంగా ప్రార్థిస్తున్నాం. పంపబడిన ప్రభా మరి మీ దాసుడైన మరి ప్రసాద్ బెదర్ని జ్ఞాపకం చేసుకుని కొరతలేని మీ ఆత్మతో నింపండి తండ్రి. మీ మాట రాగలుగుటకు సహాయం చేయండి. తన నోట మీ మాట ఉంచమని వేడుకుంటున్నాను. తన నోటికి తోడేయండి తండ్రి. సహాయపడుతురండి. అలాగే తండ్రి మరి దేవా మీ దాసులకు నన్ను కూడా బలపరచండి. పాటల్లో, ప్రార్థనలో, నడిపింపులో సహాయపడుతురమ్మని వేడుకుంటున్నాను. కృప దయచేయండి దేవా. మరి లీడింగ్లో కృప చూపమని వేడుకుంటున్నాం. సహాయం దయచే తండ్రి. కూడి వచ్చిన నీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. మీ పరిశుద్ధాత్మ శక్తితో బలంతో నింపండి. వారి మీద మీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభా మీరు మా మధ్య నుండమని వేడుకుంటున్నాం. సహాయం దయచేయమని ప్రత్యేకమైన ఆటంకాల అభ్యంతరాలను తొలగించండి. చిన్నపిల్లలు కూడా మౌనంగా కూర్చోవడానికి అల్లరి చేయకుండా మౌనంగా ఉండటానికి సహాయపడుతురండి దేవా. అనేక మందిని నడిపించమని వేడుకుంటున్నాను. సహాయం దయచేయమని వేడుకుంటూ ఈ సమయంలో దేవా మరి పాటల ద్వారా, వాద్యముల ద్వారా సహాయం చేయండి. అలాగే వాక్యం ద్వారా కూడా దేవా మరి మీ దాస్తుని బలపరిచి వాడుకొనమని వేడుకుంటూ కరెంటు, మైకును కూడా మీ స్వాధీనంలో ఉంచమని అనేక మందిని నడిపించమని వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నా, రావాల్సిన వారిని తీసుకురమ్మని యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
తెస్తే మంచిదే. తలుపు తీసేవారు చర్చిది. పాట సంఖ్య 168. కొత్త బడస్కంలో 168, పాత బడస్కంలో 166. పాత బడస్కంలో 166 పాట. నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులు చెల్లించుము. కొత్త బడస్కంలో 168, పాత బడస్కంలో 166. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. క్షమించును నీ పాపములను, క్షమించును నీ పాపములను. కుదుర్చును నీ రోగములను, కుదుర్చును నీ రోగములను. కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా. పడమటికి తూర్పెంత దూరము, పడమటికి తూర్పెంత దూరము. పాపములన్నీయు దూరపరచెను, పాపములన్నీయు దూరపరచెను. తండ్రి తన తనయులపై జాలి పడునట్లు భక్తుల ఎడల జాలి పడును. తండ్రి తన తనయులపై జాలి పడునట్లు భక్తుల ఎడల జాలి పడును. నా ప్రాణమా నా సర్వమా, ప్రాణమా నా సర్వమా. నిన్ను మెలులతో తృప్తి పరచున్, నిన్ను మెలులతో తృప్తి పరచున్. నీ యౌవనము నూతన పరచును, నీ యౌవనము నూతన పరచును. బాధితులకు బహు న్యాయము తీర్చి యెహోవా ఎంతో దయాళుడు. బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు. నా ప్రాణమా
నా ప్రాణమా నా సర్వమా మనము నిర్మింపబడిన రీతి మనము నిర్మింపబడిన రీతి మంటి వారామని ప్రభు ఎరుగును మంటి వారామని ప్రభు ఎరుగును గడ్డి పువ్వు వలెనున్నది మన బ్రతుకు గాలి విసగాది ఎగిరిపోవున్ గడ్డి పువ్వు వలెనున్నది మన బ్రతుకు గాలి విసగాది ఎగిరిపోవున్ నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా స్థిరపరచే తన సింహాసనము స్థిరపరచే తన సింహాసనము సర్వలోకమును ఏలుచుండే సర్వలోకమును ఏలుచుండే నీ ఆజ్ఞలను పాలించెదము నా ప్రాణమా ప్రభును స్తుతించుమా నీ ఆజ్ఞలను పాలించుము నా ప్రాణమా ప్రభును స్తుతించుమా నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సాదాస్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను ఆయన మేలులను దానికి చుట్టనా దానికి చుట్టూ చుట్టాడు దాని చుట్టూ సరే ఓకే నూట 96 పాట పాడుకుందాం. పాట సంఖ్య కొత్త పాట పుస్తకంలో 196, పాత పాట పుస్తకంలో 194. యేసు నీకే జయము జయము. కొత్త పాట పుస్తకంలో 196, పాత పాట పుస్తకంలో 194. కొత్త పాట పుస్తకంలో 196, పాత దాంట్లో 194. 194 పాత దాంట్లో, కొత్త పాట పుస్తకంలో 196. యేసు నీకే జయం జయము,
యేసు నీకే జయం జయము. నీవే లోక పాలకుడవు, నీవే లోక పాలకుడవు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు. జయ జయ అనసు నీకే పాడేదం, జయ జయ అనసు నీకే పాడేదం, యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము. జన్మించే జగమున మానవ రూపములో ప్రాయశ్చిత్తముకై తానే బలియాయే, జన్మించే జగమున మానవ రూపములో ప్రాయశ్చిత్తముకై తానే బలియాయే, పాపి అయిన మానవుని రక్షింప సిలువనెక్కి తన ప్రాణమునిచ్చెన్, పాపి అయిన మానవుని రక్షింప సిలువనెక్కి తన ప్రాణమునిచ్చెన్. హల్లెలూయా భూమి పైన, హల్లెలూయా భూమి పైన, యేసు నీకే జయం జయము. మరణము ద్వారా అంతమాయే బలులు, తాన సమాధి సర్వం కప్పెన్, మరణము ద్వారా అంతమాయే బలులు, తాన సమాధి సర్వం కప్పెన్, తిరిగి లేచుటచే సర్వం నూతనమాయే, సంపూర్ణముగా ఓడిపోయే ముచ్చు సమాధి, తిరిగి లేచుటచే సర్వం నూతనమాయే, సంపూర్ణముగా ఓడిపోయే ముచ్చు సమాధి. హల్లెలూయా భూమి పైన, హల్లెలూయా భూమి పైన, యేసు నీకే జయం జయము, యేసు నీకే. స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతముందెన్, తండ్రి కుడి ప్రక్కన ఆయన కూర్చుండెన్, స్వర్గం వెళ్ళి గొప్ప స్వాగతముందెన్, తండ్రి కుడి ప్రక్కన ఆయన కూర్చుండెన్. రాజుల రాజై ప్రభువుల ప్రభువై పొందే అధికారము పరలోకముపై, రాజుల రాజై ప్రభువై పొందే అధికారము పరలోకముపై. హల్లెలూయా భూమి పైన, హల్లెలూయా భూమి పైన, యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము. తన రూపమునకు మార్చనిష్టమాయే, సంధి కంటే ముందు తన రూపమునకు మార్చనిష్టమాయే, సృష్టి కంటే ముందు తానే సంకల్పించే, లోక దుఃఖము నుండి మనం తప్పించుకొని తన రూపము నుండి తనతో నుండేదం, లోక నష్టము నుండి మనం తప్పించుకొని తన రూపము నుండి తనతో నుండేదం. హల్లెలూయా భూమి పైన, హల్లెలూయా యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము.
నీవే లోక పాలకుడవు, నీవే లోక పాలకుడవు, సర్వ సృష్టికి సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు, సర్వలు సృష్టికర్తవు, సర్వలోక రక్షకుడవు. జై జై అనుసు నీకే పాడేదం, జై జై అనుసు నీకే పాడేదం, యేసు నీకే జయం జయము, యేసు నీకే జయం జయము. చివరిగా మరో పాట పాడుకుందాం. రెండు 281 పాట పాడుకుందాం. పాట సంఖ్య 281. కొత్త పాడవస్కంలో 281, పాత పాడవస్కంలో 278. పాత పాటల పుస్తకంలో 278వ పాట, కొత్త పాటల పుస్తకంలో 281, పాత పాటల పుస్తకంలో 278. యేసు నీ రక్తమే జై జై, ప్రభు యేసు నీ రక్తమే జై, యేసు నీ రక్తమే జై జై, ప్రభు యేసు నీ రక్తమే జై, యేసు నీ రక్తమే ముక్తి మార్గము, నా పాపమంతయు పరిహరించెను, యేసు నీ రక్తమే ముక్తి మార్గము, నా పాపమంతయు పరిహరించెను, యేసు నీ రక్తమే జై జై, ప్రభు యేసు నీ రక్తమే జై, యేసు నీ రక్తమే జై జై, ప్రభు యేసు నీ రక్తమే జై, యేసు నీ రక్తమే మార్గం, నిండు నెమ్మదితో నింపే నన్ను, యేసు నీ రక్తమే మార్గం, నిండు నెమ్మదితో నింపే నన్ను, యేసు నీ రక్తమే జై జై, ప్రభు యేసు నీ రక్తమే, యేసు నీ రక్తమే జై జై, యేసు నీ రక్తమే జై, యేసు నీ రక్తమే సత్య మార్గం, సంతోషమిచ్చి స్థిరపరచెను, యేసు నీ రక్తమే సత్య మార్గము, సంతోషమిచ్చి స్థిరపరచెను, యేసు నీ రక్తమే జై జై, ప్రభు యేసు నీ రక్తమే జై, యేసు నీ రక్తమే జై జై, ప్రభు యేసు, యేసు నీ రక్తమే శక్తి మార్గం, జయంబుతో నింపి జీవమిచ్చెను,
సునిరాక్తమే శక్తి మార్గం జయంబుతో నింపి జీవమిచ్చెన్ యేసు నిరాక్తమే జై జై యేసు నిరాక్తమే జై యేసు నిరాక్తమే జై జై ప్రభు యేసు నిరాక్తమే జై యేసు నిరాక్తమే శక్తి మార్గం పాప భారమును పారద్రోలెను యేసు నిరాక్తమే శాంతి మార్గము పాప భారమును పారద్రోలెను యేసు నిరాక్తమే జై జై ప్రభు యేసు యేసు నిరాక్తమే జై జై ప్రభు యేసు నిరాక్తమే జై యేసు నిరాక్తమే నిత్య మార్గం పాప మరణముల పాడు చేసెన్ యేసు నిరాక్తమే నిత్య మార్గం పాప మరణముల పాడు చేసెన్ యేసు నిరాక్తమే జై జై యేసు నిరాక్తమే జై యేసు నిరాక్తమే జై జై ప్రభు యేసు నిరాక్తమే జై యేసు నిరాక్తమే యుక్త మార్గం ఆత్మకు శాంతియు హాయినిచ్చెన్ యేసు నిరాక్తమే యుక్త మార్గము ఆత్మకు శాంతియు హాయినిచ్చెన్ యేసు నిరాక్తమే జై జై ప్రభు యేసు నిరాక్తమే జై యేసు నిరాక్తమే జై జై ప్రభు యేసు నిరాక్తమే జై అన్నల్లారా అక్కలారా పిల్లల్లారా పాడుడి అన్నల్లారా అక్కలారా పిల్లల్లారా పాడుడి అందారం కలసి హల్లెలూయా పాడేదం అందారం కలసి హల్లెలూయా పాడేదం యేసు నిరాక్తమే జై జై నిరాక్తమే జై యేసు నిరాక్తమే జై జై ప్రభు యేసు నిరాక్తమే జై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన సర్వాధికారి అయిన తండ్రి, భూమి ఆకాశములు కలగజేసిన సృష్టికర్త అయిన మా గొప్ప తండ్రి, మహోన్నతుడును మహాగణుడును పరిశుద్ధుడు అయిన తండ్రి, 24 పెద్దలు 4 జీవులు కోటాను కోట్ల దేవదూతలు సకల పరిశుద్ధులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవారాతులు పగలబడుతున్న మా గొప్ప తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు తండ్రి పాటల ద్వారా వాయిద్యముల ద్వారా సహాయపడుతూ వచ్చినందుకై మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు ప్రభా, మరి కుటుంబంలో జరగనైన ఈ కూడిక అంతటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి నాయన, ఈ కుటుంబ ఎడల మీరు చేసిన అనేక మేలులు ఉపకారాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాను దేవా. మరి నాగరాజు గారిని ఎంతగానో మీరు కాపాడి మీరు రెక్కల కింద భద్రపరుస్తూ వచ్చినందుకే స్తుతిస్తున్నాం. రజనక్కను కూడా దేవా మీరు ఎంతగానో కాపాడి మీ రెక్కలతో కప్పి కాపాడినందుకే స్తుతిస్తున్నాం. అలాగే ప్రభా, సునీల్ని ఆ కిరణ్మయిని కూడా క్షేమంగా మా మధ్యకి తీసుకొచ్చినందుకు కూడా మిమ్మల్ని ఎంతో గణపరుస్తున్నాం. అలాగే అనిల్ని కూడా మలేషియా నుండి మా యొద్దకు నాయన క్షేమంగా మా మధ్యకి నడిపించినందుకే స్తుతిస్తున్నాం దేవా. ఈ కుటుంబం ఎడల ఇంతవరకు మీరు చేసిన అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను బట్టి
అలాగే ప్రసాద్ గారిని బట్టి కూడా స్తుతిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ఆరోగ్యం ఇచ్చి కాపాడుతూ వచ్చినందుకై మీకు ఎంత వందనా స్తోత్రాలు. ఈ కుటుంబ పక్షంగా ఇంతవరకు మీరు చేసిన మేలుడు ఉపకారాలు అన్నిటికై స్తుతిస్తున్నాం దేవా. మరి కోడికి కుటుంబానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. వచ్చిన వారందరినీ కూడా దీవించండి, బలపరచండి దేవా. మరి తిరిగి తండ్రి మీ దాసుడు మరి వైజాగ్ నుండి ప్రభా ప్రసాద్ బెదర్ని మా మధ్యకి తీసుకొచ్చినందుకై దేవా దేవా మరి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఉదయకాలం కూడా దేవా మరి మీ సన్నిధిలో దేవా మరి బేతనీలో మీ దాసుని అభిషేకించి బలపరిచి వాడుకుంటూ వచ్చినందుకై స్తుతిస్తున్నాం. ఉదయకాలం వచ్చిన నీ ప్రజలందరిని బట్టి కూడా స్తుతిస్తున్నాం. మరలా ఈ రాత్రి కూడా తండ్రి నీ ప్రజలందరినీ కూడా మీరు తోడుకుని తీసుకొచ్చినందుకై స్తుతిస్తున్నాం తండ్రి. ఇంకా రావాల్సిన వారిని కూడా మీరు నడిపించండి. మరి రాత్రి వేళల్లో కరెంటుని మైకిని మీ స్వాధీనంలో ఉంచండి. ఇప్పుడు నిలబడుతున్నటువంటి మీ దాసుని ప్రసాద్ బదర్ని మీ ఆత్మతో అభిషేకించండి. మీ పరిశుద్ధాత్మ శక్తితో బలంతో తన నింపి యోహాను సువార్త 3:34 ప్రకారంగా నిలబడుతున్న మీ దాసుని, పంపబడిన మీ దాసుని, కొరత లేని మీ ఆత్మతో నింపి మీ ఆత్మతో అభిషేకించండి. మీ మాటలు రాగలటం సహాయం చేయండి. కేవలం మీ దాసుని మీ నోటి పొరగా మాడుకోనండి తండ్రి. నీ ప్రజలకు ఎంతో మేలు కలిగినట్లు సహాయపడుతురండి దేవా. మరి కూడి వచ్చిన మీ ప్రజలకు కూడా వినబుద్ధి పుట్టించండి. వినగలిగిన చెవిని గ్రహములు హృదయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. లోకాసువార్త 24:45 ప్రకారంగా ప్రార్థిస్తున్నాం. మీ లేఖనములు గ్రహించినట్లు దేవా మా మనసులు తెరమని ప్రార్థిస్తున్నాం. మీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు మా కన్నులు తెరమని వాయిద్యాలు వేసిన బిడ్డలను కూడా దీవించి బలపరుస్తురండి తండ్రి. ఇంకా అనేకమైన సంఘంలో వాయిద్యాలు దేవా నేర్చుకోవడానికి కూడా కృప చూపండి. అలాగే తండ్రి దేవా మరి పాటల ద్వారా కూడా కిందకు వచ్చుని కూడా ఎంతగానో పాడుతూ వచ్చినారు చక్కగా. వాళ్ళని కూడా దీవించి ఇంకా వారు పురుగులు పండి తండ్రి సహాయపడమని వేడుకుంటూ ఈ సమయంలో తండ్రి మరి మీ దాసుని అభిషేకించి మా మధ్యలో బలపరిచి వాడుకున్నామని అనేక మంది మైక్ ద్వారా కూడా వింటున్న వారు కూడా మేలు పొందడానికి సహాయపడుతున్నారండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా తండ్రి ఎంతో మేలు పొందడానికి కృప చూపమని మీ ప్రజల్లో నుంచి నిద్రమత్తు బడలకు తొలగించండి. వచ్చిన వారందరి మీద కూడా మీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని సమస్తాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ మహిమ ఘనత మీకే చెల్లిస్తూ మీ సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పైకి లేస్తే అన్నాయి సరిపోతాయా? ఓకే ఓకే. చిన్న స్టూల్ ఉందండి. చిన్న స్టూల్ అండి కదండి. చిన్నది పీట చెక్కపేట. అది అది చిన్నదా పెద్ద? చిన్నదే బెస్ట్. చిన్నది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ఓకే. వద్దండి, ఎక్కువ అయిపోతుంది. సరిపోద్ది ఎక్కువ. ఓకే. సామెతలు 30వ అధ్యాయము
18, 19 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. సామెతలు 30వ అధ్యాయము 18, 19 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడనడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకై. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీ గొప్ప నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినము తండ్రి నీ బిడ్డల మధ్యలోకి తీసుకొచ్చి మీ వాక్కును తెలియజేయుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. దేవా, నిలబడిన నేను తండ్రి అయోగ్యుణ్ణి, బలహీనుణ్ణి, మీ మెల్లనైన స్వరాన్ని మీరే వినిపించమని యేసు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విశ్వాస యాత్రలో కొనసాగుతున్న మనమందరమును ఈ యాత్ర ఈ లోకములో నుంచి మనము ముగించే లోపు మన జీవితాల్లో అనేకమైన పరిస్థితులు, అనేకమైన ఆటంకములు, అనేకమైన శ్రమల గుండా క్రైస్తవ జీవితం కొనసాగుతున్నప్పుడు మనతో యేసుక్రీస్తు ప్రభువు నేనున్నాను అని తన ప్రేమను వ్యక్తపరుస్తున్న విధానాన్ని మనం ఎప్పుడైనా చూసినప్పుడు యేసు ప్రభు తెలియజేస్తున్న కొన్ని లోతైన మర్మమైన మాటలను ఈ దినము మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రియులారా, నా బుద్ధికి మించినవి 3 కలవు అని ఒక మాట అంటూ వస్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడండి? నేను గ్రహింపలేనివి 4 కలవు అని చెబుతూ వస్తున్నాడు. అందులో మొదటిది ఏంటండి? అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ. పక్షిరాజు జాడ గురించి మనం ఒకసారి గ్రహిస్తే దానిలో ఉన్న ఒక గుణాన్ని మనం ఎక్కువగా చూస్తే ప్రధానంగా దానిలో ఉన్న గుణం ఏంటి అంటే విశ్వాసము. ఏముంటుంది? విశ్వాసము. అది ఎప్పటికీ కూడా తన విశ్వాసాన్ని కోల్పోదు. క్రైస్తవ జీవితం కూడా విశ్వాసంతోనే ముడిపడి ఉంది. మన పూర్వీకులు, మన పెద్దలు మనకి నేర్పినది ఏంటి అంటే క్రైస్తవ్యంలో ముఖ్యంగా విశ్వాసమే. ఈ విశ్వాసం గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అందరూ కొన్నిటిని బట్టి అతిశయిస్తారేమో, కానీ మనము విశ్వాసాన్ని బట్టి అతిశయించాలి దేవుడిలో. ఆ మాట ఇక్కడ ఈ పక్షిరాజు తెలియజేస్తూ వస్తుంది. చూడండి, ఒకసారి వాక్యం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32:11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కలను మీద వాటిని మోయినట్లు యెహోవా వాడిని నడిపించెను. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన మనమందరము ఆయనలో స్థిరపడి బలపడి సంఘంలో చేరిన తర్వాత క్రైస్తవ జీవితం సాఫీగా కొనసాగుతుంది, బాగుంటుంది అని అనుకున్నప్పుడు మనకి తెలియకుండానే కొన్ని సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. అది ఏంటయ్యా, ఎందుకు సంభవించింది, ఎందుకు ఇలాంటి పరిస్థితులు మనకు వచ్చాయి, ఎందుకు మనం ఇలా జీవిస్తున్నాం, ఏంటి మన పరిస్థితి, దేవుడు ఉన్నాడా అనే ఒక్కొక్కసారి ప్రశ్న కూడా మన జీవితంలోకి తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భమే ఈ పక్షిరాజు గురించి కూడా మనం ఒకటి చూడవచ్చు. ఏంటి అంటే అది చక్కగా ఈ లోకంలో ఉన్న అన్ని రకాల పుల్లలు ఏరుకొని తాను ఎక్కడుందో అంటే కొండ శిఖరాలకు వెళ్ళి గూడు కట్టుకుంటూ నిర్మించుకుంటూ వస్తుంది. ఈ నిర్మించుకున్న తర్వాత అది కొన్ని గాజు పెంకులు, కొన్ని రకరకాల ఈ ఏదైతే ఐరన్ కొన్ని ముక్కలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి పేర్చి దాని మీద పైన దూది లాంటిది పేర్చి గుడ్లు పెట్టి పిల్లల్ని కంటది. పిల్లల్ని కనిన తర్వాత ఆ పిల్లల్ని పొదిగిన తర్వాత పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లలకి ఒక పూట ఒక నిమిషము కూడా ఏది కూడా తక్కువ కాకుండా చక్కగా చూసుకుంటుంది. చక్కగా చూసుకొని కొన్ని రోజులు పెంచి దానికి కొద్దిగా సమయం వచ్చిన తర్వాత గూటిని ఏం చేస్తుందంటే చెరుపుతుంది.
చదివినప్పుడు ఆ పిల్లలు ఏమైపోతాయంటే ఆ గూటిలో ఆ గాజు పెంకులో గుచ్చుకొని రక్తసిక్తమై కొన్ని ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. తర్వాత గూటిని కింద పడేస్తుంది. గూటిని కింద పడేసిన తర్వాత ఆ రెక్కలు వచ్చిన చిన్న పక్షులు కిందకి పడిపోయి నేలకి ఆనుకొని కింద పడి చచ్చిపోయే టైంకి వచ్చేసరికి అది ఏం చేస్తుందంటే ఆ యొక్క గూటి దగ్గర నుంచి కిందికి చేరి ఆ పక్షిరాజు ఆ బిడ్డలని ఇలాగా రెక్కల మీద మోస్తూ వస్తుంది. రెక్కల కింది వరకు ఇంకా నేలకి తాకులుతుంది ఆఖరి నిమిషం అనుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ఆ గూటి నుంచి కిందికి వచ్చి ఆ పిల్లల్ని ఏం చేస్తుంది, పట్టుకొని రెక్కల మీద వేసుకొని మళ్ళీ పైకి లేపుతూ ఉంటుంది. ఇదే సిచ్యువేషన్స్ మన జీవితాల్లో కూడా సంభవిస్తూ ఉంటాయి. దేవుడి దగ్గరకు వచ్చాం, దేవుడి దగ్గర ఉన్నాం, దేవుడితో ముందుకెళ్ళాలని విశ్వాసయాత్ర కొనసాగిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఇలాగ గాజు పెంకులు లాంటి సందర్భాలు వస్తాయి. కొన్ని మనకి భయంకరమైన సిచ్యువేషన్స్ వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది. మనకి ప్రశ్నకి జవాబు దొరకక సతమతం అయిపోతూ ఉంటాం. ఏం చేయాలో తెలియని పరిస్థితులు వస్తాయి. అప్పుడు మనము ఇంకా అయిపోయింది నా లైఫ్ అనుకునే సమయానికి ఏం చేస్తాడు అంటే దేవుడు పైకి లేపుతూ ఉంటాడు. ఇది లోకంలో మనం ఎదుర్కొనే ఒక పెద్ద శ్రమల్లో అన్నిటిలో నుంచి కూడా నేను ఉన్నాను అని చూపించేది ఒక విశ్వాస క్రియ దేవుడు మనకు కనబరుస్తున్నాడు. దినము ఆ విషయాన్ని పక్షిరాజు గూడు ఎప్పుడైతే పిల్లలని కింద పడేస్తుందో ఆ రక్తము ఆ బిడ్డలకు తగులుతుందో అది ఎగురుతూ పక్షిరాజు బిడ్డలకు ఏం నేర్పుతుందంటే ట్రైనింగ్ నేర్పుతూ వస్తుంది. మనము కూడా కొన్ని సందర్భాల్లో పడిపోతాం, లెగుస్తాం, పడిపోతాం, లెగుస్తాం. అయినా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే కొన్ని సందర్భాల్లో అసలు ఇక మన జీవితంలో ఏది సమస్య తీరదు అనే ప్రశ్న మనకి మిగిలిపోయినప్పుడు నేనున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని లేపుతూ వస్తూ ఉన్నారు. ఈ విషయము పక్షిరాజు తెలియజేస్తూ వస్తుంది. ఇంకొక మాట చూసుకుందాం చూడండి. యెషయా గ్రంథము 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుతురు. విశ్వాసయాత్రలో ఇదొక విషయం. ఏమిటి అంటే ఈ పక్షిరాజు అనేకమైన తుఫాన్లను ఎదుర్కొంటూ ఉంటుంది. అనేకమైన తుఫాన్లు, భయంకరమైన తుఫాన్లు ఉంటాయి. ఇలాంటి తుఫాన్లు ఉన్నప్పుడు అది ఏం చేస్తుందంటే కిందికి చూడదు. దాని జీవితంలో అది కిందికి చూసే విషయం ఎప్పుడు ఉంది అంటే ఆహారం కొరకే కిందికి చూస్తుంది, కానీ మిగిలిన సందర్భంలో అది పైకే చూస్తుంది. పెద్ద ఉదుత్ తుఫాను లాంటి సందర్భాల్లో కూడా అది కిందికి రాకుండా వాటిని ఎదుర్కొని పైకి వెళ్తుంది. వాటిని ఎదుర్కొని పైకి వెళ్ళి ఎక్కడైతే ఈ అలజడి ఈ యొక్క తుఫాను గోళ ఏది లేనప్పుడు అది పైకి వెళ్ళిపోయి తుఫాన్ని దాటి తుఫాన్ అంతా అణిగిన తర్వాత కిందికి వస్తుంది. అదే విషయము దేవుడు చెప్తున్నది ఏంటంటే నీవు నేను మనమందరము కూడా ఆ విధమైన తుఫాను పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి. చాలా కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కొంతమంది తెలియకనే పడిపోతారు, కొంతమంది ఉత్తిగే మోసంలో చిక్కుకుంటారు, కొంతమంది ఎందుకు పడిపోతామో అని అర్థం కాని పరిస్థితులు పడిపోతారు. ఎక్కడ పడిపోతామో ఎలా పడిపోతామో తెలియని సందర్భాలు కొన్ని వస్తాయి. ఎలాగైనా మనల్ని మింగాలని చూసేవాడు ఎవడున్నాడు ఇక్కడ అంటే సాతాను మా విశ్వాసాన్ని చెదరగొట్టే పరిస్థితులు వస్తాయి. ఇలాంటి సందర్భంలో పక్షిరాజు ఏం చేస్తుందట, పైకి మాత్రమే చూస్తుంది. తుఫాన్ ఉంది కదా అని చెప్పి కింద నుంచి తప్పించుకోవడానికి దానికి మార్గం లేక కాదు, కానీ దాని మార్గం ఎక్కడుంది అంటే ఆ తుఫాన్ని దాటుకొని పైకి వెళ్తుంది. అంటే మనం ఎప్పుడూ కూడా మీద చూచువారంగా ఉండాలి. ఏం చేయాలి? మన కనుదృష్టి ఎక్కడ ఉండాలండి? మీద చూచువారంగా ఉండాలని ఈ వాక్యం తెలియజేస్తూ వస్తుంది. అలాగే ఇంకొక మాట చూసుకుందాం చూడండి. కీర్తనలు 103:5. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె. చూడండి, పక్షిరాజు జీవితము 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు అయితే ఈ పక్షిరాజు 70 సంవత్సరాలు లోపు అంటే 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత పక్షిరాజుకి ఒక భయంకరమైన ఎదుర్కొనే సమస్య వస్తుంది. ఏ సమస్య అంటే దానికి ముక్కు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ 40 సంవత్సరాలకు అది ఏమైపోతుంది అంటే బెండ్ అయిపోతుంది. ఎందుకంటే ముసలిదానిలాగా అయిపోతుంది, వంగిపోతుంది. ముక్కు ఆహారాన్ని పట్టుకునే కెపాసిటీ కోల్పోతుంది. అదేవిధంగా గోర్లు పెరిగిపోతాయి కాలుకి. ఈ రెక్కలు కూడా బాగా భయంకరంగా పెరిగిపోయి ఇది తినలేని పరిస్థితి వస్తుంది.
ఇప్పుడు దాన్ని బతకాలా చచ్చిపోవాలో తెలియని పరిస్థితులు. క్రైస్తవ జీవితంలో మనకు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి. బ్రతకాలా చచ్చిపోవాలనే పరిస్థితులు వస్తాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు వస్తాయని గుర్తు చేస్తూ వస్తున్నాడు విశ్వాస జీవితంలో. ఈరోజు ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే ఆ యొక్క గోర్లని ఆ ముక్కుని ఏం చేస్తుందంటే బండకేసి బాదుకుంటుంది. అది పెయిన్, నొప్పితో కూడింది. ఆ ముక్కు విరిగిపోతుంది, కాళ్ళు గోర్లు కూడా ఏమైపోతాయి, విరిగిపోతాయి. అది పెయిన్తో కూడింది. తర్వాత దానికి ఏమొస్తుంది, ముక్కు కొత్తగా వచ్చిన తర్వాత ఉన్న రెక్కలు ఏం చేస్తుంది, ఏవైతే ఈకలుగా పెరిగాయో వాటన్నిటిని కూడా పీకి పెరికేసి మళ్ళీ కొత్తగా ఈకలు వచ్చినా చేసుకుంటుంది. ఇది ఎన్ని నెలలు జరుగుతుంది తెలుసండి? 5 నెలలు జరుగుతుంది. ఈ 5 నెలలు దానికి ఆహారం ఉండదు, ఏమీ ఉండదు. చావు బతుకు మధ్యలో కొట్టిమిట్టాడుతూ ఉంటుంది, రక్తసిక్తం అయిపోతుంది, ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. తర్వాత 5 నెలల తర్వాత అది మళ్ళీ కొత్తగా తయారై యవ్వనం వలె వస్తుంది. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా వస్తాయి. మనతో పాటు ఉండి మనతో పాటు విశ్వాసం కొనసాగించే మన వాళ్ళు కూడా మన దగ్గర ఉండరు కొన్ని సందర్భాల్లో. అది కుటుంబంలో జరుగుతుంది. ఎవరికి ఎక్కువ జరుగుతుందండి? నిజభక్తి, సద్భక్తి ఎవరైతే చేస్తారో ఈ సద్భక్తి చేసే వాళ్ళకి హింస తప్పదు. సద్భక్తి చేసే వాళ్ళకే, నిజమైన భక్తి నిజమైన విశ్వాసం ఎవరైతే కొనసాగిస్తారో వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా వస్తాయి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చావాలో బతకాలో తెలియని పరిస్థితుల్లో మనం కొట్టిమిట్టాడుతూ ఉంటాం. కరోనా సమయంలో ఏం జరిగింది? తల్లికి పిల్లోడు భోజనం కూడా పెట్టలే, పుల్లతో తీసుకొచ్చి ఇచ్చిన రోజులు నేను చూసా. నా కళ్ళతో నా అనుభవంలో చూసా. అదే గాంధీ హాస్పిటల్లో మా ఫాదర్ ఎవరైతే ఉన్నారో మా ఫాదరు గాడ్ సర్వెంట్ మిర్యాలగూడ. మా నాన్నగారు కరోనా వచ్చి హాస్పిటల్లో పడి తర్వాత బ్లాక్ ఫంగస్ వచ్చింది. బ్లాక్ ఫంగస్ వచ్చిన తర్వాత ఆయన చూడడానికి చేయడానికి ఎవరికి ఇది లేక గాంధీ హాస్పిటల్లో పడేస్తే 3 నెలలు నేను అక్కడే ఉన్నా. అక్కడ ఒక్కొక్కళ్ళ పరిస్థితులు అలా చూసుకుంటూ మరి బహుశా నేను దేవుడి దగ్గరికి రావడానికి కారణం కూడా అదే అయి ఉండొచ్చు, బలమైన కారణం. ఎందుకంటే ఎంతోమంది కళ్ళ ముందు ఇక్కడ పడుకొని మా ఫాదర్ పక్కన పడుకొని అలా ఉంటే ఇటుపక్క ఒకళ్ళు వచ్చేవాళ్ళు 5 నిమిషాలు చనిపోయేవాళ్ళు, ఇటు ఒకళ్ళు వచ్చేవాళ్ళు 10 నిమిషాలు చచ్చిపోయేవాళ్ళు. ఒక మనిషి 1 నిమిషం ఉండేవాళ్ళు కాదు. నేను ఎంతోమంది చనిపోవడం చూశాను. నాన్నగారు మాత్రం అలాగా స్ట్రాంగ్ ఉన్నారు. ఈరోజు ఆయనకి కన్ను లేదు, పళ్ళు లేవు, బ్లాక్ ఫంగస్ వచ్చి తీసేశారు. కానీ దేవుడు బతికించాడు. అది సంతోషమే కదా. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. అలాంటి పరిస్థితులు, అలాంటి సిచ్యువేషన్స్ మన జీవితంలోకి వస్తాయి. ఆ కరోనా సమయంలో జరిగిన సందర్భాలు చూసుకుంటే చాలా ఆశ్చర్యం వేసింది. నేనైతే ఒక బ్రదర్కి ప్రార్థన చేసి ఆ బ్రదర్కి దేవుడి గురించి చెప్పి సువార్త చెప్పి 5 నిమిషాలు అయింది. 10వ నిమిషము నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా అంత బ్లడ్ చూడలేదు. మన ఒంట్లో ఎంత బ్లడ్ ఉంటుందని నేను కూడా అనుకోలేదు. ఇలా ఒక బోరింగ్ వేసి పైపు కొడితే ఎలాగొస్తుందో అలాగొచ్చింది బ్లడ్. ఇలా బకెట్ తీసి ఇలా పడితే అదంతా కూడా అందులో పడింది. అలా మొత్తం కక్కేసి చచ్చిపోయాడు. కానీ ఏమైంది? రక్షణ. దేవుణ్ణి అంగీకరించాడు, దేవుణ్ణి ఇష్టపడ్డాడు, దేవుడిని నాకు కావాలి దేవుడు అని అడిగాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఆ బ్రదరు? ప్రియులారా, ఇలాంటి సందర్భాలు కూడా మన జీవితంలోకి వస్తాయి. ఎందుకు ఈ అనుభవాల గుండా దేవుడు నడిపిస్తాడు అంటే మనము ఎప్పటికైనా ఈ లోకంలో ఉన్నంతవరకు యేసుక్రీస్తు ప్రభువా, ఈ లోకం తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభువా అంటే మనం బతికున్నను చనిపోయినా ఎవరి వారము? ప్రభువు వారమే. ఇలాంటి సందర్భాలు మన జీవితంలోకి వస్తాయి. ఇప్పుడు పక్షిరాజు పరిస్థితి కూడా అదే అయిపోయింది. 5 నెలలు ఫుడ్ ఏమీ లేకుండా అది రక్తసిక్తంగా బతికిపోయి ఉండి చావాలో బతకాలో తెలియని పరిస్థితుల్లో మళ్ళీ నవయవ్వనంగా జీవిస్తున్నాం. ఈరోజు విశ్వాసం ఏమైనా కోల్పోయారేమో ఒకసారి ఆలోచించండి. నా వయసు అయిపోయింది, నా టైం అయిపోయింది, నేను అనారోగ్యంలో ఉన్నాను, నేను మోసపోయాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను పైకి నా సమస్యను చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను అనే ప్రతి మానవుడికి కూడా ప్రశ్నకి జవాబు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి అక్కడ మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే నవయవ్వనము, పక్షిరాజు వల్లే నూతన యవ్వనం దేవుడు ఇవ్వడానికి ఈరోజు సిద్ధముగా ఉన్నాడు. ఇంకొక మాట చూసుకుందాం. యోబు 39 27 నుంచి 29 వచనాలు చదవండి అమ్మ. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును, కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తుచోట గూడు కట్టుకొనును, అక్కడి నుండి ఏంటండి తన ఎరను వెదుకును. చాలమ్మా. ఇప్పుడు విషయం ఏంటంటే అది పైన చూస్తుందా కింద చూస్తుందా ఎక్కువ? తన గూడు ఎక్కడుంది? పైనే ఉంది.
అది ఎటువైపు చూస్తుంది? ఎంతసేపు ఆకాశం వైపే చూస్తుంది. ఎప్పుడు దాని ఎర్రని చూస్తుంది అది అంటే చూడండి, చిన్న కోడిపిల్ల అది ఎక్కడో ఉంటుంది, దానికే కనపడుతుంది, మనకు కనపడింది. అంటే దానికి ఎలాంటి కన్నులు ఇచ్చాడో చూడండి, దానికి ఎలాంటి నేత్రాలు ఇచ్చాడో చూడండి, తన దృష్టి ఎలాగుందో చూడండి. ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ కోసమే అది వస్తుంది. వచ్చి కోడిపిల్లని అలాగే తీసుకెళ్తుంది. చూడండి, ఆ టైంకి సముద్రంలో నుంచి ఇలా చేప పైకి రావడం ఏంటి, పక్షిరాజులా కిందకి రావడం ఏంటి, దాన్ని వెంటనే క్యాచ్ చేయడం ఏంటి, తీసుకెళ్ళిపోవడం ఏంటి? ఇది విశ్వాసం. ఈ విశ్వాసము దానికి దేవుడు పెట్టాడు. ఆ విశ్వాసంలో అది కొనసాగుతూ వెళ్తుంది. అది ఖచ్చితంగా క్యాచ్ చేసుకొని తీసుకెళ్తుంది. అలాగా విశ్వాసుల యొక్క దృష్టి కూడా అది ఎవరి మీద ఉండాలి అంటే, మన టార్గెట్ ఎవరు? దేవుడే. నీ ప్రతి సమస్యకి టార్గెట్ ఎవరు? దానికి లేదా ఎండ, దానికి లేదా వాన, దానికి లేదా ఇబ్బంది, దానికి లేదా కష్టం, అన్నీ ఉన్నా కూడా పక్షిరాజు ఎక్కడికి వస్తుంది? దాని టార్గెట్ ఏంటి? ఆ కోడిపిల్ల అయితే కోడిపిల్ల, చేప అయితే చేప పట్టుకుంటుంది. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి అంటే, మన దృష్టి దేవుడి వైపు ఉండాలి, మీదు చూచువారంగా ఉండాలి, కానీ కింద చూచువారంగా మనము ఉండకూడదు. కింద చూస్తే ఏమైపోతాం? పడిపోతాం. సమస్యను చూస్తే ఏమైపోతాం? పడిపోతాం. మనిషిని చూస్తే ఏమైపోతాం? పడిపోతాం. ఇలాంటి పడిపోయే పరిస్థితుల నుంచి మనల్ని లేవనెత్తేవాడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభు. ఆ విశ్వాసాన్ని మనకి నేర్పుతూ వచ్చాడు. అంతే కదండి. బక్సింగ్ గారి సంఘంలో బక్సింగ్ గారు చేసిన మరి ఆ 5,000 మందికి, ఆ 20,000 మందికి, వీళ్ళందరికీ భోజనాలు లేని సమయంలో ఎక్కడి నుంచి వచ్చాయండి భోజనాలు? ఎవరు పెట్టారు భోజనాలు? ఎలాగొచ్చాయి అసలు? ఈ విశ్వాసము ఈ దినాల్లో మనం చూడాలని ఆశ కొంతైనా కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచించండి. విశ్వాసం అంటే ఏంటంటే దేవుని పైన ఆధారపడమే. డబ్బు వైపో మనుషుల వైపో చూసే పరిస్థితుల్లో మనము ఉండకూడదు. దాని టార్గెట్ ఏంటి? దేవుడిచ్చిన టార్గెట్, దేవుడు చూపించాడు దాని దృష్టి. ఈరోజు మనం కంటితో చూస్తాం, తర్వాత ఆలోచిస్తాం, శరీరంలో ఆ క్రియ చేస్తాం, నష్టపోతాం. కాబట్టి నీ దేహమునకు కన్నేంటి? దీపము. దీపాన్ని ఆర్పుకుంటామా? దృష్టిని దేవుడి వైపు మలుచుకుంటామా? చూసుకోండి ఒకసారి. అది దేవుడు కోరుకుంటూ వస్తున్న విషయం. కాబట్టి పక్షిరాజు వలె మనం మీద చూచు వారంగా ఉండాలనేది ఇక్కడ దేవుడు చెబుతూ వస్తున్నాడు. ఇంకొక మాట చూసుకుందాం. ఎఫెసీ 6:12. పక్షిరాజు ఒక సిద్ధపాటు కలిగి ఉంది. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందుండు దూరాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఎందుకు ఈ మాట చెప్తున్నారు తెలుసా అండి? ఇప్పుడు చాలా వరకు ఏమైపోతుందంటే, ఒక సిచ్యువేషన్స్ సంఘాల్లోకి వచ్చినా, కుటుంబంలోకి వచ్చినా, పరిస్థితులు వచ్చినా అందరము దేవుని నమ్మిన వాళ్ళమే, రక్షణ పొంది బాప్తిజం పొంది నిత్యము దేవుని దగ్గరికి వెళ్ళే వాళ్ళమే. కానీ కొన్ని సందర్భాల్లో ఏదో ఒక అల్లజడి గొడవ రేగుతూ వస్తుంది. ఈ గొడవ వచ్చినప్పుడు, ఎదురొచ్చినప్పుడు మనం ఏం చూస్తామంటే ఆ మనిషిని చూస్తాం. అసలు ఆ మనిషి వెనక ఏముందో చూడాలి. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి? ఇప్పుడు మనల్ని నడిపించేది ఏంటి? క్రైస్తవ జీవితంలో మనల్ని నడిపించేది ఏంటి? ప్రధానంగా పరిశుద్ధాత్మ దేవుడు. అవునా కాదా? యేసుక్రీస్తు ప్రభు. అది తెలిసిన విషయమే. ఇప్పుడు అలా నడిపిస్తున్నప్పుడు కొన్ని క్రియలు జరుగుతాయి. ఎక్కడో సంఘాలు ఎక్కువ కూడా డబ్బుల గురించి వస్తాయి, కొన్ని పరిస్థితుల గురించి వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఏదో విషయాల్లో ఆ శరీర క్రియల్లో ఏట్లో చూస్తాం. ఇప్పుడు శరీర క్రియంగా చూసినా, డబ్బు పరంగా చూసినా, ఇంకో పరంగా చూసినా మనం ఏం చూస్తున్నాము అంటే ఆ మనిషిని చూస్తున్నాం. నువ్వు ఎప్పుడైతే మనిషిని చూస్తావో ఏమైపోతావు? నువ్వు పడిపోతావు, ఎదుటోడు కూడా పడిపోతాడు. నీ విశ్వాసం ఏమవ్వాలి అంటే, అందుకనే ప్రతిదాన్ని ఒక్క విషయంతో జయించవచ్చు. దేంతో జయించవచ్చు? మొన్న ఈ మధ్యలో జగ్గయ్యపేట సువార్తకి వెళ్ళాం. 24వ తారీఖే జగ్గయ్యపేట సువార్త చేస్తున్నాం. ఆ ముందు రోజు మన సంఘమే ఇంకో బ్రాంచ్ సువార్త చేయడం స్టార్ట్ చేసింది. సువార్త చేస్తూ వెళ్తుంటే ఇలాగే ఒక ఇంటి దగ్గర ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, ముసలావిడ ఉంటే ఆవిడకి ఒక పత్రికను, ఒక బైబిల్ ఇచ్చారు. బైబిల్ ఇచ్చిన తర్వాత ఆ బైబిల్ తీసుకుని దగ్గర పెట్టుకుంది. ఈ లోపల నుంచి కొడుకు వచ్చాడు, ఒక మాల వేసుకున్నాడు. అది మనం చూడలేదు, మనోళ్ళు కూడా చూడలేదు. ఆయన ఏం చేశాడంటే ఆ బైబిల్ తీసి కాలువలో పడేశాడు. ఎక్కడ పడేశాడు? కాలువలో పడేస్తే సేవకుళ్ళు వెళ్ళి ఆ బైబిల్ తీసుకొని దాన్ని తుడిచి ఏం చేశాడు ఆయన? అయ్యా క్షమించండి, తప్పైపోయింది అని అడిగి వచ్చేసిన తర్వాత ఆయన ఆ మాట అన్నందుకు, ఏ మాట అన్నందుకు? క్షమించు అన్నందుకు ఆడికి ఇంకా మంట పెరిగిపోయింది. లోపల ఎక్కడ మంట పెరిగిపోయింది, కోపం వచ్చేసింది, ఉద్రేకం ఎక్కువైపోయింది. ఏం చేయాలో అనుకున్నాడు, ఈ సువార్త జరగనీదు అనుకుని ఏం చేశాడు? ఒక స్త్రీని తీసుకొచ్చాడు.
ఆమె క్రైస్తవురాలుగా నుంచొని ఈవిడ బైబిల్ ఇచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకుందండి, నన్ను ఇలా చేసిందండి అని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళందరినీ పిలిచి వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? గొడవకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? గొడవకి వెళ్ళారు. పోలీస్ స్టేషన్లో రాత్రి 12 వరకు ఉంచారు. వాదన పెరిగిపోయింది. ఇంతకీ ఎవరు ఆవిడ అంటే మనకు సంబంధం లేని సంఘం, మనకు తెలియని విషయమే. వాళ్ళు ఎలాగొచ్చారో ఏమవుతుంది అంటే సాతాను ఏ విధమైన కుయుక్తులనైనా విశ్వాసిని ఏం చేయాలని చూస్తుంది? పడేయాలని చూస్తుంది. నీ విశ్వాసము నువ్వు ఎలా చూపించాలి? నువ్వు నీ సహనమును, నీ నోర్పును చూపించమని దేవుడు కోరుకుంటున్నాడు. పక్షిరాజులో ఉన్న గుణంలో ఇది కూడా ఒకటి. అది ఓర్చుకుంది. మనం కూడా ఓర్చుకునే స్వభావం రావాలి. ఇప్పుడు అక్కడ గొడవ అయింది 12 వరకు. మరి నెక్స్ట్ డే మా సువార్త ఉంది, నేను వెళ్ళిన సువార్త ఉంది. ఏం చేయాలి? రాత్రంతా ప్రార్థన చేస్తే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థనలో ఆ వాగ్దానాన్ని పట్టుకొని వెళ్తే ఒక పోలీసు వచ్చాడు. అయినా వాళ్ళు ఆగలేదు. మా వెంట పడ్డారు 20 మంది, కానీ ఒక్కరు కూడా మమ్మల్ని ఆపలేదు. వీధిలో మోకాళ్ళు లేసాం, ప్రార్థన చేశాం, సువార్త చెప్పాం, అన్నీ చేసుకుంటూ వెళ్ళాం. ఈరోజు మోకాళ్ళ అనుభవం లేదు, ప్రార్థన దేవుడి సన్నిధిలో కనిపెట్టేది లేదు, దేవుని వాక్కుని తీసుకునే పరిస్థితి లేదు, వాగ్దానాలు కోల్పోయాం. ఇవన్నీ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాం సంఘంలో సువార్తలు కానీ పనులు కానీ. దీనివల్ల ఏమైపోతుంది? నష్టపోయే పరిస్థితి ఎక్కువైపోయింది. సైతాన్ని జయించాలంటే ఏది కావాలి మనకి చెప్పండి? ఓన్లీ ప్రార్థన. మోకాళ్ళ అనుభవంలోకి రావాలి. ఆ అనుభవంలో వస్తేనే మనం జయించగలుగుతాం. కాబట్టి ఒకసారి ఆలోచించి మనం దేవుడి దగ్గర కనిపెట్టి ప్రతిదీ కూడా పొందుకోవాలి. ఇది విశ్వాసంతోనే కూడుతుంది, విశ్వాసంతోనే జరుగుతుంది. విశ్వాసుల మధ్యలోనే ఇది మనకి దేవుడు వాగ్దానం ఇస్తాడు. ఈరోజు జరిగిన ఈ గొడవలు పూర్వపు దినాల్లో లేవా? పళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సువార్తలు చేసేటప్పుడు. అప్పుడు లేవా అంటే అప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు కంటే పోల్చుకుంటే. ఇప్పుడు మీడియా హైలైట్ చేసి పైకి చూపిస్తుంది, కానీ ఆ రోజుల్లో అయితే ప్రాణాలు హతసాక్షి లేని వాళ్ళు మన హెబ్రోన్లో హతసాక్షి లేరనుకుంటున్నారా? మొదటే ఉన్నారు. అదే హైదరాబాద్లో సువార్త చేస్తే ఒక మనిషి లేడు, పోయాడు. ఏమైపోయాడో తెలియదు, అలాగ చనిపోయారు. అలాంటి పరిస్థితులు మన దాంట్లో ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు విశ్వాసంతో ఏం చేశారు? ఈరోజు ఇంతమంది ఈ విధంగా మనం కూర్చోగలుగుతున్నామంటే వాళ్ళు చేసిన ఆ పరిచర్య సేవనే. ప్రియులారా, చూడండి ఇంకొక మాట చూసుకుందాం. కీర్తన 93:5. నీ శాసన 93:5 ఎన్నడును తప్పిపోవు, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే. ఏంటండి అనుకూలం మందిరానికి? ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చున్న మనము దేనికి అనుకూలంగా ఉండాలా? పరిశుద్ధత కలిగి ఉంటేనే మందిరంలో మనం స్థిరలం. పరిశుద్ధత లేకుండా మనం దేవునికి ఇష్టలై ఉండలేం. ఇప్పుడు పరిశుద్ధత కోల్పోయిన పరిస్థితులు వచ్చినాయి, మలిన పరిస్థితులు వచ్చినాయి, గొడవలు వచ్చేస్తున్నాయి, ఇబ్బందులు వచ్చేస్తున్నాయి, శరీర క్రియలు అయిపోయినాయి, పవిత్రత కోల్పోతున్నాం. పవిత్రత కోల్పోవడానికి కారణం ఏంటి అంటే శరీర క్రియలే. ఇప్పుడు ఈ శరీర క్రియలను జయించాలి కదా. పరిశుద్ధత లేకుండా దేవుడికి ఇష్టలై ఉండగలమా? చెప్పండి. ఆ రోజు చూడండి, మోషే కొండ మీదకి వెళ్ళాడా? మోషే ఒక్కడే వెళ్ళాడు, కింద అందరూ ఉన్నారు. ఈవెన్ ఆ కొండని పశువు దాకిన ఏమైపోద్ది అంటే పరిశుద్ధత ఎంత గొప్పదో, ఎంత విలువైందో, ఎంత ఏదో చెప్తున్నా. అయితే మనల్ని పరిశుద్ధులను చేయటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. అయితే పక్షిరాజులో కూడా ఒక పవిత్రత ఉంది. ఏంటి తెలుసా అండి? పక్షిరాజు భార్య ఏదైతే ఇంకో పక్షి ఆడపక్షి ఉందో దాంతో జత చేయాలంటే ఒక 5-6 నెలలు వెయిట్ చేస్తుందట. అది ఎలాగుందో కనిపెడుతుందట, దాని లైఫ్ ఎలాగుందో చూస్తుందట. ఆ రెండు బాగా ఏకమవ్వాలి అంటే వాళ్ళ మనసులు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకొని అప్పుడు జత చేసి పిల్లల్ని కంటుందట. అంటే పవిత్రత దాని జీవితంలో దేనికి పడితే దానికి వెళ్ళేది కాదు. దాని లైఫ్ అంతా ఒకరితోనే జీవిస్తూ ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా దాని ఆ పక్షితోనే, లేకపోతే ఇంకా వేరే పక్షితో అది ఉండదు, చెయ్యదు. ఒకసారి ఒక బిడ్డల్ని కనేసాను కదా, ఇంకా తర్వాత మళ్ళీ ఇంకో పక్షి దగ్గరికి పోవడానికి లేదు. దానిలో పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది. దేవుణ్ణి నమ్మాం, పరిశుద్ధతలో స్థిరంగా ఉండాలి. అసలు పరిశుద్ధత అనే పదం లేకుండా పోయింది రోజుకి మన దగ్గర. ఆ పదము రావట్లేదు, ఆ మాట రావట్లేదు, ఆ ఇది లేదు. విశ్వాసం పోయింది, పరిశుద్ధత పోయే పరిస్థితులు వచ్చేసాయి. కాబట్టి నేను విశ్వాసిని కనుగొనునా అంటున్నాడు దేవుడు. కనుగొంటున్నాడా అంటే మన దాంట్లో ఎక్కువ విశ్వాసమే. అయితే ఇప్పుడు ఈ విశ్వాసంలో మనం స్ట్రాంగ్ ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే కొన్ని ముందు సిచ్యువేషన్స్ ఏమైపోతాయంటే బైబిల్ కూడా పట్టుకోలేం. బైబిల్ కూడా పట్టుకొని వెళ్ళినా మనకి ఏమవుతుంది తెలుసా అండి? ఎలాంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయో. రేపు 10 లక్షల మంది కొడుతున్నారు 5వ తారీఖు. 10 లక్షల మంది విజయవాడలో. దేనికి అంటే
క్రైస్తవులకు వ్యతిరేకంగానే లేగడానికి. ఈరోజు అన్నీ బాగున్నాయి కదా, సాఫీగా ఉన్నాం కదా అనుకుంటున్నావేమో. మన పరిస్థితులు ఎటుపోతాయో చూసుకోవాలి. కాబట్టి నీ హృదయం అనే దాని మీద నువ్వు దేవుని వాక్యాన్ని రుచించుకో. బైబిల్ మన దగ్గర లేకపోయినా మన హృదయంలో ఏముండాలా? వాక్యం ఉండాలా. ఈ వాక్యాన్ని పట్టుకొని మనం దేవులో స్థిరులు అవ్వాలా. కాబట్టి పక్షిరాజు వలె విశ్వాసాన్ని మాత్రం మనము కోల్పోకూడదు, పవిత్రతను కూడా కోల్పోకూడదు. పరిశుద్ధత ఉంటే దేవుడు 100% మనకు సహాయం చేస్తుంటాడు. పరిశుద్ధత లేకుండా దేవుడి దగ్గర మనం ఉండి ఏంటి, ఉండకపోతే ఏంటి? నేను ఇక్కడ కూర్చున్నాను, ఎక్కడో దేనో ఆలోచిస్తున్నాను, ఎందుకు ఉపయోగం ఏముంది? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వైపే చూడాలి కదా. ఏం కావాలని కోరుకుంటున్నాం, ఏ ఆశ మీద ఉన్నాం అంటే మన ఆశ దేవుడే. చూడండి, ఇంకో మాట చూసుకుందాం. మరణం, మలాకి 4:2 చూడండి ఒకసారి. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కాలుగా చేయును. ఎందుకు ఈ మాట చెప్పారంటే, పక్షిరాజట తన మరణం సమయానికి ఇంకా 40 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతికిన తర్వాత ఈ పక్షిరాజు ఎక్కడికి వెళ్తుందంటే కొండ మీదకి వెళ్ళిపోయిద్దట. కొండ మీదకి వెళ్ళిపోయి ఎటు చూస్తుందట తెలుసండి? సూర్యుని వైపే చూస్తూ, సూర్యుని వైపు చూస్తూ 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 అలాగే మరణిస్తుందట. కిందికి చూడదు. చనిపోయేటప్పుడు ఎక్కడికి చూస్తుంది? ఇప్పుడు మనము కూడా చనిపోతాము, అయిపోతుంది మన జీవితం అన్నప్పుడు మనం ఎక్కడికి చూస్తాం? పోయేటోడిని అడిగితే చెప్తాడు, అప్పుడు గుర్తొస్తుంది దేవుడు. ఇప్పుడు గుర్తురారు. దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు? అయితే పోయే టైంకి రావాలి, అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. ఇప్పటి వరకు ఎవడు వినే పరిస్థితి లేదు. క్షణికమైన జీవితం మంది. మనం ఏమైపోతాం మనకి తెలియదు, ఎలా జరుగుతుందో మనకి తెలియదు. అన్ని రకాలుగా అవి సంపాదించాలి, ఇవి సంపాదించాలి, కులం అని, గోత్రం అని, ఇవన్నీ సంపాదించడం లాస్ట్ కాడి దగ్గరికి పోయేటప్పుడు వచ్చి ఏమవుతుందండి? అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. అలాగే ఎంతోమందిని చూశాను నేను ఆ గాంధీ హాస్పిటల్లో. కాబట్టి ఈ క్షణికమైన బ్రతుకు కోసం ఏం చూస్తున్నాము? అలాగే మనము కూడా నీతి సూర్యుని చూడాలా. పక్షిరాజు ఆ సూర్యుని చూస్తున్నట్టుగా మనం కూడా ఎవరిని చూడాలా? నీతి సూర్యుని చూడాలా. కానీ మనుషులు ఏం చూస్తారు అంటే, పరిస్థితుల్ని చూసి నేను ఇంకా పోతాను. పోయేటప్పుడైనా దేవుని తెలుసుకోవాలి కదా, ఏ దేవుడో తెలుసుకోవాలి కదా. ఇంకా బతికున్నన్ని రోజులు ఏం చూస్తున్నాము అంటే, నా ఇల్లు, నా ఆస్తి, నా సంపాదన, నా గొప్పతనము, నేను ఫేమస్ అవ్వాలని, లేకపోతే ఇలాగ ఏదో రకంగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నావు. లాస్ట్కి పోయేటప్పుడు నువ్వు సంపాదించిన మనుషులు కూడా నీ దగ్గర ఉండరు. ఏ పరిస్థితి లేదు, ఏది కూడా నికంరా కాదు. ఎందుకు ఈ మాట ఉత్తికే రాయలేదు ఆ పాట? ఏం పాట? కులము బలము ధనము గణము ఏది నికరము, అందచంద బంధువర్గమేది నిలచును. కులము బలము ధనము గణం ఏది నికరము, అందచంద బంధువర్గమేది నిలచును. కాని దాని కొరకు అతిశయంబు ఎందుకు, కాని దాని కొరకు అతిశయంబు ఎందుకు, కలసి రాలేదని కలత చెందకు, కలత చెందకు. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు. ఏది నీది కాదుగా ఈ లోకమందునా, ఏది నీది కాదుగా ఈ లోకమందునా. నీ బ్రతుకు ఎప్పుడు ముగినో నీకు తెలియునా, నీకు తెలియునా. ప్రియులారా, ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఈ లోకంలో ఉన్నవారైనా, ఈ గ్రామంలో ఉన్నవారైనా ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వైపు చూడు. నీతి సూర్యుడు నీ హృదయంలో నివసించాలని ఆశపడుతూ వస్తున్నాడు. నిన్ను దేవుడు తన రాజ్యంలో చేర్చడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. ఈరోజు ఒక పక్షిరాజుకి దేవుడు అంత ప్రాధాన్యత ఇస్తే, సర్వసాధారణంగా అందరికంటే ఎక్కువగా ఇష్టపడే మానవుడి పైన దేవుడు ఏ విధమైన దృష్టి పెట్టాడో ఒకసారి గమనించండి. ఆ పక్షిరాజు మరణించేటప్పుడు కూడా దేవుడి వైపే, ఆ సూర్యుడి వైపే చూస్తూ, ఆకాశం వైపే చూస్తూ మరణిస్తున్నట్టుగా మనలో కూడా మరణించే లోపు యేసుక్రీస్తు ప్రభు నీతి సూర్యుడిగా మన జీవితంలో ఉదయించాలని ఇష్టపడుతూ వస్తున్నాడు ప్రియులారా. కాబట్టి పక్షిరాజు మనకి ఏం తెలియజేస్తుంది అంటే, పక్షిరాజులో విశ్వాసం ఉంది,
తన గూడు ఉంది, తన జీవితంలో పిల్లల్ని ఎలా పెంచింది, ఎలా పడిపోయినా ఎలా జరుగుతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్లో మరి ఇవన్నీ పక్షిరాజు చేస్తున్నట్టుగానే యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో చేస్తూ వస్తున్నాడు. ఆయన మరణించినప్పుడు కూడా చూడండి, పక్షిరాజు గురించి ఇంకొక మాట ఒకసారి ఎక్కడ విన్నాను, చదివింది ఏంటంటే, ఈ ఒక సందర్భంలో ఎవరో ఒక పెద్ద ఫైర్ మొదలైందట అడవిలో ఫైర్ ఏదో మొదలైతే ఆ పక్షిరాజు ఆ ఫైర్లో మరణించిపోయి ఉందట, చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయింది, తప్పించుకోవచ్చు కదా, తుఫాన్ని దాటి వెళ్ళింది, అంత పరిస్థితిలోకి వెళ్ళింది, అంత హైలోకి వెళ్ళింది, అంత కొండలోకి వెళ్ళింది, అంత బాగున్నది, ఇక్కడ ఎందుకు చచ్చిపోయింది వాళ్ళకి ఆశ్చర్యం వేసిందట. తర్వాత దాన్ని ఇలా తీస్తే దాని కింద ఏమున్నాయి, పిల్లలు ఉన్నాయి. ఎందుకు పిల్లలు ఉన్నాయి, దానికి కారణము ఏంటి అంటే దానికే తెలుసు. అది పిల్లలని కూడా కాపాడుకోవడం కోసం తన శరీరాన్ని అప్పచెప్పింది. ఈ దినము నీ కొరకు నా కొరకు అలాగే మన కొరకు మనందరి కొరకు శరీరాన్ని అప్పచెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన తలకి ముళ్ళ కిరీటం, కాళ్ళకి చేతులకు మేకులు, పక్కల బల్లెంపుడు, శరీరం అంతా కూడా చీలిపించుకొని ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కార్చింది నీ కొరకు నా కొరకే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మనల్ని ప్రతి విషయంలోనూ పడిపోయినప్పుడు లేపుతున్నాడు, కింద పడినా నిలబడినా పడుకున్నా చేసినా మనం ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఆయన చూస్తూ ఉన్నాడు. చూడని దేవుడు కాదు, మన దృష్టి ఆయన వైపు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సిచ్యువేషన్స్ అన్నిటి నుంచి బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది పక్షిరాజు యొక్క అనుభవం. మన విశ్వాస యాత్ర ఎలాగుందో ఈరోజు చూసుకోండి, పరీక్షించుకుందాం. తర్వాత ఇంకొక మాట చూసుకుందాం. తర్వాత ఏంటమ్మా, నడి సముద్రం తర్వాత ఏంటమ్మా, ఏంటండి, బండ మీద సర్పము జాడ. బండ మీద ఏముంది, సర్పం ఉంది. దీనిలో ఒక మర్మం ఉంది. ఈ మర్మం ఏంటంటే చూడండి ఒకసారి, నిర్గమ 4:3. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతను దాని నేలను పడవేయగానే ఏమైంది, పాము అయింది. ఏంటి ఈ విషయం చెప్తున్నారు ఈయన అని అనుకోవచ్చు. ఇందులో ఒక మర్మం దాగుంది బండ మీద సర్పం జాడలో. ఏంటయ్యా మర్మం అంటే, దేవుడిని పిలిచినప్పుడు, దర్శించినప్పుడు ఆయన చేతిలో ఏముంది, కర్ర ఉంది. మోషేని దేవుడు సేవకి పిలిచి పని చేయమని చెప్తున్నప్పుడు వాళ్ళు నా మాట వినరు, నేనేం చేయగలను, నేనేం చేస్తే వాళ్ళు నా మాట వింటారు, నేను అసలు నెత్తిబాడిని ఇవన్నీ చెప్తుంటే దేవుడు అన్నాడు, నీ చేతిలో ఏముందని అడిగాడు. ఏముందని అడిగాడు, కర్ర. ఆ కర్రను ఏం చేయమన్నాడు, ఎత్తి కింద పడేయమన్నాడు. కింద పడేస్తే ఏమైంది అది? ఈ స్టోరీ అంతా మనకు తెలిసిందే తెలీదా? తెలుసు. ఇప్పుడు తెలిసిన స్టోరీలోనే ఒక విషయం దాగుంది. ఏంటి అంటే, ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తున్నాడు దేవుడు. నడిపిస్తున్నాడా? నడిపించినప్పుడు వీళ్ళకి ఏం కొరవైంది, నీళ్లు కొరవైనాయి. ఏమైపోయినాయి, నీళ్లు కొదువైపోయింది. ఇప్పుడు ఈ నీళ్లు కొదువైనప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, రాళ్ళు తీసుకొని కొట్టడానికి పడ్డారా లేదా? అవునా కదా? ఈ పడినప్పుడు ఆ రాళ్ళు తీసుకుని ఇదైనప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మోషే మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, నేను హోరేబులో బండ మీద ఉంటాను, నువ్వేం చేయాలి, కర్ర తీసుకెళ్ళి కొట్టమన్నాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇందులో ఉన్న మర్మం ఏంటంటే, కర్ర పట్టుకున్నాం కదా, కర్ర దేనికి గుర్తుగా ఉందంటే, పాత నిబంధన ధర్మశాస్త్రానికి గుర్తుగా ఉంది. దేనికి గుర్తుగా ఉంది కదా? ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలా, చదివి తూచా తప్పకుండా పాటించాలి. అవునా కదా? పంటికి పన్ను కంటికి కన్ను సిద్ధాంతం ఈ పద్ధతిలో ఉంది. ఇప్పుడు ఆ పద్ధతి ప్రకారంగా నడుస్తూ వీళ్ళు ఏం చేయాలి, ఆ ధర్మశాస్త్ర ప్రకారం నడవాలి. నడవకపోతే ఏమవుతుందండి, శిక్ష, మరణ శిక్ష. ఎలాగైనా రావచ్చు, రాళ్ళతో కొట్టచ్చు, ఇంకో శిక్ష వేయచ్చు. కానీ కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతం ప్రకారం ధర్మశాస్త్రంలో ఉంది. ఇప్పుడు ఈ కర్ర ధర్మశాస్త్రానికి గుర్తుగా ఉంది. దీన్ని చదివి పాటించి నడిపిస్తే పర్లేదు, దీన్ని వదిలేశారు, ఏమవుతుంది ఇప్పుడు? అది ఏమైందండి? నువ్వు బైబిల్ రైవి చదువు, దాని ప్రకారం జీవించు, నీకు అది బలం. నువ్వు చదవకుండా వదిలేస్తే ఏమవుతావు, ఏమైపోయింది నీ జీవితంలోకి? ఏం ఎంటర్ అవుతుంది? ఎవరు పట్టుకుంటే కర్ర, ఇది పట్టుకుంటే ధర్మశాస్త్రం, ఇది నడిస్తే దీన్ని అనుభవిస్తూ వెళ్తే ఇది మనకి బలమే. దీన్ని వదిలేస్తే ఏమవుతుంది? సర్పం ఎంటర్ అవుతుంది.
ఇప్పుడు ఈ సర్పం ఉంది కదా, ధర్మశాస్త్రంని బేస్ చేసుకొని సైతానుగాడు ఆట ఆడడం మొదలుపెట్టాడు. ఎందుకంటే మానవుడు శరీర రీత్యా పడిపోయే పరిస్థితులు, వాడిని ఎలాగైనా పడేయాలని చూపులోనో, మాటలోనో, తలంపుల్లోనో, క్రియల్లోనో ఏదో తప్పు చేయించేసి వాడికి శిక్ష పడేటట్టు చేయాలనేది సైతానుగాడి ప్రయత్నం. ఇప్పుడు ఇలాగ అందరూ చేస్తే అందరూ చచ్చిపోవాలి కదా. ధర్మశాస్త్ర ప్రకారం అయితే మనం ఉండాలా, పోవాలి. మరి ధర్మశాస్త్రముని ఎవరు నెరవేరుస్తారు? అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని పరిస్థితి. పాపం వల్ల వచ్చే జీతం మరణం అయిపోయింది. ఇప్పుడు ఈ మరణాన్ని జయించాలంటే ఎవరి వల్ల అవుతుంది? ప్రతి ఒక్కరు చచ్చిపోయే పరిస్థితి. పట్టుకున్న ధర్మశాస్త్రం బలంగానే ఉంది. కర్ర ఉన్నంతసేపు జంతువుని ఏం చేయాలి? కొట్టొచ్చు. జంతువులు ఏ జంతువులైనా అంతే కదా. గొర్రెలు కాసుకుంటూ ఆ కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ని రకాల జంతువులు వచ్చాయో, ఈ కర్రతో ఎన్ని ఫైట్ చేశాడో. కర్ర లేకపోతే ఏమవుతుంది? జంతువు ఏమవుతుంది? మీద పడుతుంది. మన దగ్గర బైబిల్ లేకపోతే ఎవరు వస్తారు మన మీదికి? ఎవడొస్తాడు? బైబిల్ పట్టుకుంటే కాదు, నెత్తి కింద పెట్టుకుంటే కాదు, చదివి అనుకరిస్తే మన దగ్గరికి రాడు అనే విషయాన్ని ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు అలా వెళ్తూ వెళ్తూ వాళ్ళు ఏడుస్తూ మాకు నీళ్లు లేవన్నప్పుడు దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ బండను కొట్టు అన్నాడు. ఇప్పుడు ఈ బండను కొట్టమన్నప్పుడు ఈ బండ ఎవరు? క్రీస్తు. ఇప్పుడు బండ మీద సర్పం జాడ ఉందో లేదో చూద్దాం. ఈ కర్ర తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఏం చేశాడు? ఏం చేశాడండి? బండ మీద కొట్టాడు. కొట్టాడా లేదా? ఇప్పుడు బండ ఏంటి? యేసుక్రీస్తు ప్రభు. దేనికి గుర్తుగా ఉంది? కొత్త నిబంధనకి గుర్తుగా ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రము ఎక్కడ నెరవేరింది? కొత్త నిబంధన. యేసుక్రీస్తు ప్రభుకి సిలువ వేసే పరిస్థితి ఎప్పుడు వచ్చింది? మనమే, మన పాపమే. ఇది ఎవరు? సైతానుగాడు. ఇప్పుడు బండ మీద సర్పం జాడు ఉందా లేదా చెప్పండి? పట్టుకుంటే కర్ర, వదిలేస్తే పట్టుకుంటే ధర్మశాస్త్రం, వదిలేస్తే సాతాను. ఇప్పుడు సర్పము జాడ ఆ బండ మీద కొట్టినప్పుడు పైకి మాత్రం ధర్మశాస్త్రమే, కానీ దాన్ని బేస్ చేసుకుని అది ఏం చేసింది? ఏం చేయగలిగింది? సిలువ వేయడం జరిగింది. ఇప్పుడు ఆ బండ ఎవరు? క్రీస్తు. ఆయనను కొట్టిన తర్వాత ఆయనలోంచి మనకి ఏమొచ్చింది? జీవజల నదులు పారే. అవునా కాదా? ఇప్పుడు బండ మీద సర్పం జాడ ఉందా లేదా? లేదా? ఉందా లేదా చెప్పండి? కనబడదు, కానీ ఉందా లేదా? ఈరోజు సంఘాల్లో సైతాన్ ప్రభావం ఉందా లేదా? ఉందా లేదా? జాడుందా లేదా? మరి ఎవరు లేదని ఎట్లా అంటున్నారు? నేను సైతాన్ ఏమనుకుందంటే సైతాన్ని మంచిగా సిలువేశాను, అయిపోయింది ఇంకా ఆయన పని, ఇంక నాదే రాజ్యం అనే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. ఎవరన్నా సూదిని కాలుతుంది అనగలరా? తంతారండి? ఇక్కడ సూది పెడతాను, తన్నండి చూద్దాం. సైతాన్ గాడు అనుకుంటున్నాడు అది వల్ల అవుతుందా చెప్పండి? ఎవరినట బాహాటంగా ఊరేగించాడు దేవుడు? ఎవరిని? సైతాన్ గాడిని బాహాటంగా ఊరేగించి సిలువలో ఎలాడింది ఆయన కనపడుతుంది, కానీ ఎవరిని చేశాడు ఆ పని? సైతాన్ గాడిని చేశాడు. కాబట్టి ఈరోజు దేవుడు పాపము నుంచి విడిపించాడు అని అనుకున్న మనమందరము సైతాన్ నుంచి కూడా ఆయన విడిపించాడు అనే విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి బండ మీద సర్పము జాడ కనపడదు, కానీ ఉందా లేదా? ఎలాగా అంటే ధర్మశాస్త్రము యేసుక్రీస్తు ప్రభువులో కొత్త నిబంధనలో యేసుప్రభు మాట ఇస్తే తప్పనివాడు కదండి. ఇప్పుడు ధర్మశాస్త్రం చెప్పింది ఆయనే అయినప్పుడు దాన్ని మనం ఆత్మీయంగా చూడాలి. మనోళ్ళు ఏం చేశారు? దాన్ని శరీరరీత్యా చూస్తూ ప్రతి ఒడిని చంపేయడమే మొదలుపెట్టారు, కానీ ఆత్మీయంగా చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఆత్మీయతలోకి తీసుకురావాలని, ఆత్మ అగ్నిలోకి పడకూడదని ఆయన ఏం చేశాడంటే దాని నుంచి విడిపించాలని ఏం చేశాడంటే ఆయనే శరీరధారుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మానవులు పడిన సకల బాధలు అనుభవిస్తూ ఆయన ప్రతి టెంప్టేషన్ నుంచి ఎదుర్కొని మానవుల్లాగా జీవిస్తూ మన యొక్క ప్రతిదీ కూడా అనుభవం పొందాడు. కాబట్టే ఈరోజు మనము మరణాన్ని జయించే స్థితికి వెళ్ళాం. ఎప్పుడు అంటే మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామని నిరీక్షణ ఉంది? ఆయన దగ్గరికి. ఆయన వస్తే మనం ఎత్తబడమా? సమాధుల నుంచి మనం వెళ్ళమా? ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే వాక్య ప్రకారంగా మనం చూసుకుంటే మనము నిరీక్షణ సిగ్గుపరచబడని నిరీక్షణ. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మనము అందరము దేన్ని జయించాలి అంటే సైతాన్ని జయించాలి. కాబట్టి మనకంటూ ఒక బండ ఉంది. జిగటగల దొంగ ఊబిలో ఉన్న నా పాదములు కడిగి ఎక్కడ పెట్టాడు? బండ మీద నిలిపాడు. ఈరోజు నిన్ను బండ మీద నిలిపి నన్ను బండ మీద నిలిపాడు. ఆ బండ క్రీస్తే. కాబట్టి దేవుడు ఇంకొక విషయము, ఇదే సిచ్యువేషను మోషే ఇంకో సందర్భంలో మళ్ళీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేవుడు వెళ్ళి నువ్వు బండ దగ్గర మాట్లాడమని చెప్తాడు. ఏం చెప్తాడు? బండ దగ్గర మాట్లాడమని చెబుతాడు. చెప్పినప్పుడు ఈ బండ ఏం చేసింది చెప్పండి? బండ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ఎన్నిసార్లు కొట్టాడు? ఎన్నిసార్లు? 2 సార్లు 3 సార్లు? ముమ్మారు అన్నాడా? 2 సార్లు అన్నాడా? ముమ్మారు. ఇప్పుడు ఎందుకు కొట్టాడు 3 సార్లు? దేవుని మాట విని మాట్లాడమని చెబితే వినకుండా ఇప్పుడు ఏం చేశాడు? ఏం చేశాడండి?
కొట్టాడు. ఎన్నిసార్లు కొట్టాడు? 3 సార్లు. దేవుడు చెప్పిన మాట వినకపోవడం, గ్రహించుకోకపోవడం, ఓవర్ ఎగ్జైట్మెంట్ అవ్వడం, మనకి మనమే గొప్పోళ్ళని ఫీల్ అవ్వడం, మనమందరం ఏమైపోతున్నాం ఈరోజు? కీర్తనలు 49:13 చదవండి. మంచిగా చదవాలమ్మా. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి ఏంటమ్మా? వారిని అనుసరించు వారికి ఇదే గతి. ఏంటది? ఏమి ఆగిపోయారు? చదవండి పూర్తిగా, తర్వాత వాక్యం కూడా చదవండి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణం వారికి కాపరి అయ్యుండును, ఉదయం యథార్థవంతులు వారిని ఏలుదురు. ఎవరి గురించి చెప్తున్నాడు తెలుసా ఈ మాట? ఎవరైతే స్వయంగా అతిశయిస్తారో, సంఘాల్లో ఈరోజు బాగా ఎక్కువైపోయింది, స్వయంగా అతిశయించే గుణం వచ్చేసింది. అతిశయ పూర్ణులు ఎవరైతే స్వయంగా అతిశయిస్తారో, కొంతమంది పాటను బట్టి అతిశయిస్తారు, నేను బాగా పాడతానని, కొంతమంది మ్యూజిక్ను బట్టి అతిశయిస్తారు, కొంతమంది వాక్యాన్ని బట్టి అతిశయిస్తారు, కొంతమంది అథారిటీ ఎవరి మీదైనా జలాయించాలని అతిశయిస్తాడు. ఇలాగ అతిశయించే స్వాతిశయ పూర్ణులందరూ ఎక్కడికి వెళ్తారట? ఏమంటున్నారు చెప్పండి? వీళ్ళెవరు? భక్తిహీనులా లేకపోతే సంఘంలో ఉన్నోళ్ళ? ఎవరి గురించి చెప్పారన్నమాట? సంఘంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పిన మాట. ఈరోజు స్వయంగా అతిశయిస్తున్నావేమో, నువ్వు బయటికి రా. నిన్ను నువ్వు గొప్ప చేసుకుందామని, ఏదో రకంగా నేను అథారిటీ చెల్లించాలని, నాకంటే గొప్పోడు లేడని నువ్వు ఫీల్ అవుతున్నావేమో. నిన్ను బట్టి కొంతమంది నీకు ఒక బ్యాచ్ తయారవుతుంది. ఏమవుతుంది? నీకు ఒక బ్యాచ్ తయారు చేస్తుంది. ఆ బ్యాచ్ వీరందరూ కలిపి ఎక్కడికి వెళ్తారట? పాతాళంలో పడతారు. ఎక్కడ పడతారని చెప్తుంది? పాతాళంలో పడతారని చెప్తుంది వాక్యం. పాతాళంలో పడి ఏమవుతారు? ఎవరు వెళ్తారట? వీళ్ళని యథార్థవంతులు వెళ్తారు. ఎవరు వెళ్తారు? యథార్థవంతులు. అందుకనే యథార్థవంతులు దేవుడికి కావాలి. నీ స్వాతిశయం మానే. ఈరోజు ఇప్పటికైనా దేవుళ్ళలోకి రా, బలంగుండు, ఆయన వైపు ఆధారపడు. మన మట్టి మాత్రల మంది తెలుసుకో. నువ్వు సంఘాన్ని కాపాడేస్తాను, జనాల్ని కాపాడేస్తాను, నేను గొప్పగా అయిపోతాను, నువ్వేమీ చేయలేవు. నీ వల్ల కాదు. నీ వల్ల అవ్వాల్సింది ఏమైనా ఉంది అంటే నువ్వు వాళ్ళని తీసుకుని అగ్నిలో పడేయడమే. అంతకుమించి నువ్వేం చేయలేవు. కానీ నీవు దైవ క్రమం ప్రకారము నీకున్న సమస్య అయినా, సిచ్యువేషన్స్ అయినా, పరిస్థితులైనా దేవునిపై ఆధారపడి నీవు ఆయన మీద, ఆయనలో ప్రార్థనలో కనిపెట్టుకొని నువ్వు ముందుకెళ్ళు, నిన్ను దేవుడు నడిపిస్తాడు. అంతేగాని నేనే చేసేస్తా, నాకంటే గొప్పోళ్ళు లేరు అని స్వయంగా అతిశయించే గుణాలు ఉన్నాయి చూసారా? ఇవి మోషే ఏం చేశాడు? దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు వెళ్ళి మాట్లాడు అని. మోషే ఏం చేశాడు? 2 సార్లు కొట్టాడా లేదా? ద్రోహులారా అన్నాడు. ఇప్పుడు వెళ్ళాడా కానానికి? ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఆలోచించండి, ఈరోజు ఏది నడుపుతున్నాం, ఎలాగెళ్తున్నాం, ఏం జరుగుతుందో. కాబట్టి బండ మీద సర్పము జాడ ఉంది, కానీ మనకేమైంది? ఆ బండ మనకి విముక్తినిచ్చి, జీవజలమునిచ్చి ఈరోజు మనకి విడిపించింది. కాబట్టి అతిశయించే గుణాలు మానేయమని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ బండ మీద సర్పము జాడలో ఉన్న దాగి ఉన్న మర్మం ఇదై ఉంది. తర్వాత ఏంటమ్మా? 3వది, నడి సముద్రమున ఓడ నడుచు జాడ. ఈ నడి సముద్రంలో ఓడ నడుచు జాడ. ఈ ఓడ గురించి మనం ఆలోచిస్తే ఎవరు మొదట ఓడ గురించి చెప్పుకోవచ్చు మనము అంటే నోవాహు గురించి చెప్పుకోవచ్చా లేదా? ఇప్పుడు నోవాహు గురించి మనం మాట్లాడితే సముద్రం ఉందా? పోనీ నది ఉందా? ఏమైనా ఉందా? ఇప్పుడు ఆలోచించండి. నడి సముద్రం ఓడ నడుచు జాడ అన్నాడు కదా. ఇప్పుడు నోవాహు గురించి మనం ఆలోచిస్తే అక్కడ సముద్రం ఉందా? సముద్రము లేదు. మరి పిచ్చోడు అనరా? లోకం ఏమంటది? ఎందుకురా వీడు ఇంత పెద్ద ఓడ కడుతున్నాడు, ఇక్కడ వీడికి పని పాట ఏం లేదా, ఇది ఎందుకు కడుతున్నాడు అని అంటాడు. కానీ నోవాహు ఏది నమ్మాడు? దేవుని మాటను నమ్మాడు, విశ్వసించాడు. చిత్తిస్మారక మానం తీసుకొచ్చి దేవుడు ఏది చెప్పాడో అదే కొలతల్లో, అదే పద్ధతి ప్రకారం కట్టాడా కట్టలేదా? కట్టాడు. ఈ ఓడ ఎప్పుడు ఉపయోగపడింది తెలుసా అండి? మనుషులకు ఎప్పుడు ఉపయోగపడుతుంది? పోయే కాలం వచ్చినప్పుడు వస్తుంది. వచ్చే కాలం అంతా ఏమవుతుంది? పోయే కాలమే. ఇప్పుడు ఈ పోయే కాలం వచ్చిన తర్వాత అర్థమవుతుంది, అయ్యో బాబు ఇది ఉందా నాయన అని. అందరు ఏడిచారు, పొలబొబ్బలు పెట్టారు, ఉపయోగం లేదు. ఏమైపోయింది కదా? కాబట్టి విశ్వాసం వైపు చూసినప్పుడు, విశ్వాస జీవితంలో కార్యాలు జరుగుతున్నప్పుడు మనల్ని బట్టి కూడా చూడండి, నువ్వు గొప్పగా సువార్త చెప్పక్కర్లే, వాక్యం చెప్పక్కర్లే, పాట పాడక్కర్లే, నీ బ్రతుకే ఒక సువార్త.
నీ నడకే ఒక సువార్త. నోవాహు ఒక్కడే విశ్వాసంగా కార్యం చేసుకున్నాడు. నీ విశ్వాసాన్ని కోల్పోవద్దని మళ్ళీ దేవుడు ఇక్కడ గుర్తు చేస్తూ వస్తున్నాడు. ఓడ బద్దలైంది, చచ్చిపోయే పరిస్థితి వస్తుందేమో అని అందరూ అనుకుంటున్నారు. ఎవరి దగ్గర? పౌలు దగ్గర. కానీ పౌలుకి దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు జావు, నీతో పాటు ఉన్న వాళ్ళు కూడా జావు అని ఒక ధైర్యం ఇచ్చాడు. ఆ ధైర్యాన్ని బట్టి పౌలు ప్రకటిస్తూ వచ్చాడు. ఇప్పుడు వాళ్ళొక లంగర్ వేశారు. ఇప్పుడు ఈ లంగర్ గురించే మనం మాట్లాడుకోవాలి. మనము సంఘం అనే ఓడలో ఉన్నాం. ఇప్పుడు ఈ ఓడ సిచ్యువేషన్స్లో ఈ ఓడని నడిపేటప్పుడు కంట్రోలింగ్ పవర్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే లంగర్లో ఉంటుంది. ఈ లంగర్ ఏంటి? 4 ఉంటాయి. లంగర్కి ఎన్ని ఉంటాయి? 4. యాంకర్కి ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఇలాగా దాన్ని ఏమంటారు తెలుగులో? లింకు సంథింగ్. యాంకర్ని ఏమంటారండి? వాటికి కూడా ఎలాగుంటుంది? ఓడని కంట్రోల్ చేసే లింకులు ఉంటాయి దానికి 4. ఈ 4 ఏంటంటే, ఒకటి అపోస్తుల బోధ, రెండోది సహవాసము, మూడోది రొట్టె విడుచుట, 4వది ఏంటి? ఎడతెగక ప్రార్థన. ఈ 4 ఉంటే మన ఓడ కంట్రోల్లో ఉంటుంది. మనము ఎలాంటి తుఫాన్లు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సంఘంలో చేర్చబడాలి, సంఘంలోకి రావాలి, సంఘంలో కూర్చోవాలి, ప్రార్థించుకోవాలి, ఆరాధించుకోవాలి, దేవుడి యందు స్థిరులై ఉండాలి, వాక్యం కోసం రావాలి, సంఘ పరిచర్యలో పాల్గొనాలి. సంఘంలో స్థిరులై ఉన్నప్పుడు ఈ 4 యాంకర్ల మీద ఏదైతే సహవాసము, రొట్టె విరుచుట, ఎడతెగక ప్రార్థన, చెప్పండి, బోధ. ఈ బోధలో మనం నిలిచి మన స్థిరులు అవ్వాలని ఓడ తెలియజేస్తూ వస్తుంది. కాబట్టి మనము ఇది గమనించుకొని ఇప్పుడు నడి సముద్రంలో ఓడ జాడుందా లేదా? ఇక్కడ కనపడిందండి నీ యాత్ర. ఎక్కడ? ఇక్కడే మనం ఆరంభించావు యేసుప్రభులో. యేసుప్రభు జీవితంలో అప్పుడు అంతకుముందు తాగలేదు, తినలేదు, తిరగలేదు, అంటే అన్నీ చేసావు. దేవుళ్ళలోకి వచ్చాక ఇవన్నీ మానేసావు. ఏం చేసావు? ఇవన్నీ మానేసావు. బయటికి మాత్రం మందు తాగట్లేదు, సిగరెట్లు తాగట్లేదు, పాపం చేయట్లేదు, అక్రమాలు చేయట్లేదు, ఏమీ చేయట్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎక్కడ ఏం కోల్పోయావు తెలుసా? విశ్వాసం కోల్పోయావు. ఏం కోల్పోయావు? 2 ఉన్నారట. అరే మంచి పార్టీ చేసుకుందామని ఇక్కడి నుంచి ఒక సముద్రం మధ్యలోకి పడవ వేసుకొని ఆ మధ్యలో ఉన్న ఐలాండ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారట, దీవిలోకి అనుకొని. ఈ సమయంలో, ఈ టైంలోనే రాత్రిపూట ఇద్దరు కూడా సిద్ధపడి ఈ భక్తులు గొప్ప భక్తులు, క్రిస్మస్కి వేస్తారు కదా కొద్దిగా, అదేసే భక్తులు వీళ్ళు విశ్వాసులే పేరుకి. వీళ్ళందరూ కూడా మంచిగా వేస్తారు. పండగ ఎట్లుంటుంది? సూపర్. ఇంటి ముందు స్టార్, ఇంట్లో బారు, కంటికి క్రిస్మస్, ఒంటికి క్రిస్మస్, అన్నీ చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళే ఇలాంటి క్రిస్మస్ చేసేవాళ్ళు ఒంటికి క్రిస్మస్ ఏంటి వేస్తారు, ఒక చిన్నది వేసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అన్నీ కూడా ఏవి తక్కువ. ఎందుకు చేస్తున్నారో, దేనికి చేస్తున్నారో యేసుప్రభు అంటే ఏంటో అర్థం కాని పరిస్థితి. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు? హాయిగా పడవెక్కారు. ఇద్దరు కూడా తెడ్లు పట్టుకున్నారు. కొద్దిగా వేసారు కదా, బలం వచ్చేసింది. ఇంకా లాగుతున్నారు. ఎక్కడికి? ఆ దీవిలోకి వెళ్ళాలి. వేస్తూ సగం దూరం పోయాం, ఇంకొంచెం సగం దూరం పోయాం, ఇంకా సగం తెల్లారితే కానీ అర్థం కాలేదు మనం ఇంకా ఇక్కడే ఉన్నామని. ఎందుకు? వెనక కట్టేసింది దాన్ని ఇప్పాలగా. నీ యాత్ర ఎలాగుందో ఆలోచించుకో. ఈరోజు ఏది నిన్ను పట్టుకుందో, నీ విశ్వాసం అడ్డుగా ఏదైందో, నిన్ను ఏది పట్టుకొని విశ్వాసాన్ని కొనసాగకుండా ఆపుతుందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ఈరోజు ఆలోచించుకో. నీ జీవన శైలిలో నువ్వు పైకి బాగానే కనపడుతున్నావు భక్తిగా, కానీ శక్తిని ఆశ్రయించలేని పరిస్థితులు వస్తున్నాయేమో ఒకసారి ఆలోచించుకో. నిన్ను పట్టింది ఏది పట్టింది? అద్దాల అంగడి మాయ, దాని బ్రతుకుకు నరుని బ్రతుకు బొంగరమైపాయరా అన్నాడు. ఎందుకు ఈ మాట అన్నాడు? ఏది అద్దాల అంగడి మాయ? అమ్మ మీషో అంటది, కొడుకేమో ఫ్లిప్కార్ట్ అంటారు, కొడుకేమో గేమ్లు అంటాడు. ఎవరు బతుకాళ్ళు ఎక్కడికి అయిపోయిందంటే అంగడి అయిపోయింది, చేతిలో పెట్టుకున్న అంగడి. ఇట్లా కొడితే చాలు, ఈడు సౌకర్యం లేడు, వెళ్ళి కొట్టుకిచ్చి అయ్యా అది ఇవ్వు అని అడిగే పరిస్థితి లేదు. ఇప్పుడు అంతా కూడా ఆన్లైనే. ఫుడ్ ఆన్లైనే, బెడ్ ఆన్లైనే, గాడిది గుడ్డు ఆన్లైనే, ఏదైనా ఆన్లైనే. అన్నీ వచ్చేసాయి. మాయలో పడిపోతున్నాం. ప్రపంచం ఇదైపోయింది. కాబట్టి విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఎవరిని ఎలాగా చూస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, మన పూర్వీకులు చూపించిన మాదిరిలో మనం ఎలాగున్నాం అనేది రోజు గమనించండి. కాబట్టి నడి సముద్రంలో ఓడ నడుచు జాడ. ఇక్కడ విశ్వాసయాత్ర ఆరంభించి సగం దూరం వెళ్ళావు, తర్వాత ముగించిద్ది. కానీ ఇప్పుడు విశ్వాస జీవితంలో పరిస్థితులు ఎలాగైనా రావచ్చు. కానీ నువ్వు సంఘంలో ఉంటే నిన్ను దేవుడు ఈ 4 లంగర్లు, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ఎడతెగక ప్రార్థనలో నిన్ను స్థిరులుగా ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నది ఓడ, ఒడ్డున ఉన్నప్పుడు కనపడుతుంది ఓడ. సగం దూరం పోయిన తర్వాత ఉందో లేదో ఎవడికి తెలిసిద్ది?
క్రైస్తవ జీవితం కూడా అలాగే ఉంది. కానీ మనల్ని ఒడ్డుకు చేర్చేవాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి బైబిల్ని చదవండి, బైబిల్ ధ్యానించండి, బైబిల్ ప్రకారం నడవండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం నిలబెట్టేది ఆయన వాక్యము, ఆయన శరీరదాడి. ఇప్పుడు నాలుగోది ఏంటండి? కన్యకతో పొద్దున చదువుకున్నామా? పొద్దున విన్నారా? ఏంటి కన్యకతో పురుషుని జాడ? చెప్పండి, విన్నారు కదా? ఏంటి కన్యకతో పురుషుని జాడ? అసలు చెప్పకూడదు అనుకున్నా. సరే, ఒక చిన్న డౌట్ చెప్పండి. కన్యకతో పురుషుని జాడ చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పా. పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మ దగ్గరికి వచ్చి మరియమ్మని ఆవరించిన తర్వాత, కమ్మిన తర్వాత మరియమ్మ ఏమైంది? గర్భవతి అయింది. పురుషుని ద్వారా అయిందా? పురుషుని ద్వారా అయిందా అవ్వలేదా? కన్యకగా ఉన్న మరియమ్మ పురుషుడు లేకుండా యేసుక్రీస్తు వరకు జన్మనిచ్చిందా లేదా? మరి పురుషుని జాడ లేకుండా కన్యక ఉందా లేదా? ఇప్పుడు కన్యకతో పురుషుని జాడ ఉందా లేదా? పురుషుడు ఉన్నాడా? లేడు. కానీ జాడ లేదు. జాడ లేకుండా, స్త్రీ పురుషులు లేకుండా బిడ్డలు ఎట్లా పుడతారు? ఇది పెద్ద ప్రశ్న కదా. ప్రపంచమంతా ఉన్న ప్రశ్నే, ఇప్పుడు ఏళ్తున్న ప్రశ్న, అడుగుతున్న ప్రశ్న. కానీ ఇది ఎలా జరిగింది? పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. అయితే ఇది ఫిజికల్గా మనకి మరియమ్మని చూపిస్తూ వస్తున్నాడు. ఆ రోజున్న పరిశుద్ధాత్మ దేవుడే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడా? ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు మన హృదయంలో జన్మించాడా జన్మించలేదా? ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఈరోజు నీలోకి నాలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలో జన్మించాడా జన్మించలేదా? ఆయన జన్మస్థానం ఎక్కడిప్పుడు? అమ్మా, లాలిస్తావు, పాలిస్తావు, చక్కగా చూసుకుంటావు. వాడు ఏడిస్తే అసలు తట్టుకోలేవు. అన్ని రకాలుగా వాడికి సేవలు చేస్తావు. నీ కడుపులో నుంచి వచ్చిన నీ బిడ్డకి, నీకు బిడ్డకి మధ్యలో ఉన్న బంధం ఏ బంధము? ఏ బంధం అండి? బిడ్డ పుట్టిన తర్వాత వచ్చే బంధం, 9 నెలలు నిండిన తర్వాత వచ్చే బంధం ఏంటి? ఏ బంధము? పేగు బంధం. ఇప్పుడు ఈ పేగు బంధం డాక్టర్ ఏం చేస్తున్నాడు? కట్ చేస్తున్నాడు. మరి కట్ చేసిన తర్వాత బంధం పోవాలిగా, ఎందుకు పోవట్లేదు? చెప్పండి, ఎందుకు పోవట్లేదు? ఇదే ప్రేమ బంధం. ఈ బంధాన్ని యేసు ప్రభు చూపించాడు. అంటే నీ కడుపులో పుట్టిన బిడ్డకేమో నువ్వు లాలించి, పాలించి, అన్నీ చేసి, సేవలు చేసి, ఇన్ని చేస్తున్నావు కదా. నీ హృదయంలో పెట్టిన బిడ్డకైనా యేసుక్రీస్తు ప్రభుకి నువ్వు ఏం చేసావు ఈరోజు? చెప్పండి, ఏం చేసావు? లెగిసావా? ప్రార్థన చేసావా? కుమారుణ్ణి ముద్దు పెట్టుకోమన్న మాట ఉందా లేదా? ఎప్పుడు ముద్దు పెట్టుకుంటావు నువ్వు? చెప్పండి, ఎప్పుడు ముద్దు పెట్టుకుంటావు? ఎప్పుడు ఆయన్ని ప్రేమిస్తావు? ఎప్పుడు ఆయన కొరకు జీవిస్తావు? నీ కడుపులో పుట్టిన బిడ్డ, ఆఫ్టర్ ఆల్ ఒక్క మాట ఆలోచించండి. ఇంత ప్రేమిస్తున్నావు కదా, ఒక ఎంట్రుక ఊడితే పెట్టగలవా నీ బిడ్డకి? చెప్పండి, పెట్టగలవా? ఒక్క ఎంట్రుక ఊడితే నువ్వు పెట్టలేవు. కానీ నీ ఎంట్రుకలన్నీ ఆయన దగ్గర లెక్కింపబడి ఉన్నాయి. ఆయన అనుమతి లేకుండా ఒక ఎంట్రుక ఊడదు. ఆయన ప్రేమ కంటే గొప్ప ప్రేమ మంది. మరి నీ హృదయంలో ఆయన జన్మించాడు అని నిశ్చయం ఉంటే నువ్వు ఇప్పుడు ఆయన పట్ల నువ్వు ఎలాంటి ప్రేమ కనబరచాలా? కొడుకుకి నువ్వు చూపించే ప్రేమలో కొంత యేసుక్రీస్తు ప్రభుకు చూపిస్తే నీ హృదయంలో ఆయన జన్మించడం, ఇది నిజమైన క్రిస్మస్. ఇప్పుడు జరుపుకోండి. రక్షకుడు ఉదయించెను, రక్షకుడు జన్మించెను, రక్షకుడు మన కొరకు పుట్టెను. లోకంలో పుట్టెను కాదు, మన హృదయంలో పుట్టెను. కాబట్టి ఆ రోజున్న పరిశుద్ధాత్మ దేవుడు ఏ మరియమ్మనైతే ఆవరిస్తూ వచ్చాడో అదే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఆవరిస్తే మన హృదయంలో ఎవరు పుట్టారు? అర్థమవుతుందండి ప్రశ్నకి జవాబు? ఇది లోతైన మర్మం. కాబట్టి కన్యకతో పురుషుని జాడ లేదు. కానీ ఎవరు పుట్టారు? యేసు ప్రభు. మనమందరము కూడా సంఘమంతా సార్వత్రికంగా ఒక్కటే కన్యక కదా. మనమందరం ఏంటి? కన్యక. పెళ్లి కుమారుడిగా ఆయన వస్తాడు, పెళ్లి కుమార్తెగా మనం వెళ్తాం. ఈలోపు సంఘం గొడ్డుపోయింది ఉండకూడదు. జన్మనివ్వాలా. ఎవరికి జన్మనివ్వాలా? సువార్త చెప్పి అనేకమైన ఆత్మలను తెచ్చి ఇక్కడ పెట్టాలి. అది నువ్వు కనాలి. ఆ కనడం గురించే చెప్తున్నాడు దేవుడు. మరియమ్మ పుట్టింది, మరియమ్మ పూజ యేసు ప్రభు పుట్టాడనే మాట కాదు. నీలో నుంచి ఆయన ఉద్భవించాడు. నీలోంచి సంఘాన్ని స్త్రీతో ఎందుకు పిలుస్తారు చెప్పండి? పెళ్లి కుమారుడు కదా, పెళ్లి కుమార్తె కదా. ఇప్పుడు సంఘాన్ని స్త్రీతో ఎందుకు పోల్చాడు? పురుషుడితో పోల్చొచ్చుగా. చెప్పండి, ఈ ప్రశ్నకు జవాబు చెప్పదాలా? ఒకటి వధువు సంఘం, ఇంకా వధువు సంఘమే స్త్రీతో ఎందుకు పోల్చారని అడుగుతున్నా. స్త్రీకి ఏముంది? ఉత్పత్తి చేసే గుణం ఉంది. ఏముంది? ఉత్పత్తి చేసే గుణం ఉంది. కాబట్టి ఉత్పత్తి చేసే గుణం ఉంది కాబట్టి స్త్రీ ఏం చేయాలా? వెళ్ళి సువార్త చెప్పి బిడ్డకి జన్మనివ్వాలా. ఇచ్చినప్పుడు ఆయన ద్వారా నీవు ఒక బిడ్డని కన్నావంటే అది నీకు ఒక ఆత్మ తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో పెట్టావు. అందుకనే పౌలు అంటాడు, సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని అంటున్నాడు.
కాబట్టి కన్నా ప్రేమ కంటే ఆత్మ ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి. కాబట్టి ఆత్మలో నీలో హృదయంలో జన్మించిన యేసుక్రీస్తు ప్రభుకి ఏ స్థానం ఇచ్చావు ఈరోజు? ఇప్పుడు నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు సంవత్సరం నేడు రక్షకుడు జన్మించిన అని చెప్పుకుంటున్నావు కదా. ఇప్పుడు ఈ హృదయంలో యేసుక్రీస్తు ప్రభుకి నువ్వు చోటిస్తే, ఆయన నీ హృదయంలో జన్మిస్తే బాలుడుగా ఉన్నాడా, ఎదిగాడా? నీ విశ్వాసం పెరిగిందా, తగ్గిందా? చెప్పండి. యేసుప్రభు అంటే విశ్వాసం కదా. యేసుప్రభు ఇప్పుడు నీ హృదయంలో జన్మిస్తే బాలుడుగా ఉన్నాడా, ఎదిగాడా? కొడుకేమో పుట్టాలి, వాడు పెరగాలి, వాడికి డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, కూతురికి పెళ్లి చేయాలి, కట్నం ఇవ్వాలి, అల్లుడు మంచోడు రావాలి, ఇన్ని ఆలోచించావు కదా. నీ హృదయంలో జన్మించిన యేసుక్రీస్తు ప్రభు బాలుడుగా ఉన్నాడా, లేకపోతే ఎదిగాడా? ఈరోజు మీరు కూడా ఆలోచించండి బ్రదర్. ఎవరైనా సరే ఆలోచించాల్సిన విషయం. మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తే మనం ఇప్పుడు ఆయన్ని బాలుడుగా చూస్తున్నామా, అసలు జన్మించాడా లేదా అనే ఆలోచనలో ఉన్నామా? ఇప్పుడు ఆయన జన్మిస్తే ఆయన్ని మనం ఎలా చూస్తున్నాం? నీ హృదయంలో ఆయన ఎదగాలని కోరుకుంటున్నాడు. నిన్ను ఆయన్ని అత్యధికంగా చేయాలని ఆశపడుతున్నాడు. నిన్ను ఉన్నత స్థలంలో నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. పక్షిరాజు వాళ్ళని అక్కడ చేర్చాలని అనుకుంటున్నాడు నీ హృదయంలో. అందుకనే యేసుక్రీస్తు ప్రభు జన్మం ఎక్కడంటే ఇక్కడే, మరణం ఎక్కడ తెలుసా? అది కూడా ఇక్కడనే. ఎలాగా? పాపంలో మరణించాడు. ఎవరు పాపాలు అవి? మన పాపాలే. ఆయన తిరిగి లేచింది ఎప్పుడు? ఒకప్పుడు పాపం చేసి, తప్పు చేసి, నీ స్థితిగతులు అన్నీ చూసి వీడొక ఎదవ, వీడొక పనికి మాలినోడు, వీడొక రౌడీ ఇలా అనుకున్న వాళ్ళందరూ ఈరోజు నూతనమైన జీవితం జీవిస్తున్నారు. అంటే ఇప్పుడు తిరిగి ఎక్కడ జన్మించాడు ఆయన? ఇక్కడే జన్మించాడు. జనన మరణ పునరుద్ధాలు మనలోనే జరిగాయి. కాబట్టి యేసు ప్రభువుకి నువ్వు ఏ స్థానం ఇచ్చావు ఒకసారి ఆలోచించు. మనము ఇక్కడున్నా అక్కడున్నా ఈ లోక సంబంధమైన బంధావ్యాల వైపు చూస్తున్నా అవి చూడొద్దనట్లేదు నేను, చూడండి. కానీ అంతకు మించి ఎక్కువ ప్రిఫరెన్స్ మనం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. కాబట్టి ఈ 4 జాడలు ఎక్కడున్నాయి ఇప్పుడు? జాడ అంటే ఏంటి? కంటికి కనిపించేది, కనిపించకపోతే జాడ లేదు అంటాం, జాడ ఉంది అంటాం. ఇప్పుడు ఈ జాడ ఎక్కడుంది చెప్పండి? మొదటిదేంటి? పక్షిరాజు జాడ. పక్షిరాజు జాడ ఏం చెప్తుంది? విశ్వాసాన్ని తెలియజేస్తుంది. రెండోదేంటి? బండ మీద సర్పం జాడ ఏం చేస్తుంది? యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యాన్ని చూపిస్తూ వస్తుంది. మూడోదేంటి? ఓడ నడుచు జాడ ఏం చెప్పిస్తుంది? అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విడుచుట, ఎడతెగక. అవునా? ఇప్పుడు 4వది ఏం చూపిస్తుంది? మనలోనే యేసుప్రభు జన్మించాడు. ఇప్పుడు ఆయన కోసం ఎదురు చూడాలి. అప్పుడు కన్యకు ఎదురు చూసి యేసుప్రభుకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఎదురు చూసి ఆయన రెండో రాకడగా మనం పెళ్లి కుమార్తెగా ఆయనకి వెళ్ళాలి. అవునా కాదా? ఆయన వస్తాడు, మనం ఆయన కోసం ఎదురు చూడాలి అని ఎవరైనా కనిపెట్టుకుని ఉన్నామా? ఆ రోజు ఆమె కనిపెట్టుకుంది, యేసుప్రభుకు జన్మనిచ్చింది. ఈరోజు కనిపెట్టుకుని ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. కాబట్టి మనలో జన్మించిన యేసుక్రీస్తు ప్రభుకి ఏ స్థానం ఇస్తున్నాం ఈరోజు ఆలోచించండి. దేవుడి 4 జడలు మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ దినము దీన్ని బట్టి దేవుణ్ణి మనం బలంగా పట్టుకొని ముందుకు కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబం కొరకు, ఈ కుటుంబంలో ఉన్న ప్రతి అక్కర అవసరత దేవుడు తీర్చినట్లు, నాగరాజన్నను దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడి బలపరిచినట్లుగా రజన కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అలాగే మరి సునీల్ కొరకు, కిరణ్మయ్య కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు వాళ్ళ ఏడలు కూడా గొప్ప కార్యం చేసినట్లు, సంతానం దయచేసినట్లు, వారి చేతి పని దీవించినట్లు ప్రార్థన చేద్దాం. అనిల్ కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఎవరి కాలం రక్షించుకున్నట్లు, మరలా తను కూడా రానున్న దినాల్లో మలేషియాకి వెళ్ళాలి, దేవుడు కృప చూపినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రసాద్ బెదర్ కొరకు కూడా, మరి పెద్ద వయసులో ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు. ప్రసాద్ అన్న కూడా దేవుడు స్వస్థపరిచినట్లుగా ఆయన కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబం అంతటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. చెప్పిన పరిచర్య కూడా, చేసిన పరిచర్యను కూడా దేవుడు నీరు కట్టి ఫలం చేసినట్లు, మరి మన మధ్యన అన్న చెప్పిన మాటలు కూడా అనేక మంది హృదయాల్లో ఫలించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మరి తిరిగి రేపు ఉదయకాలం 9 గంటలకు క్షమించండి, రేపు ఉదయకాలం 10 గంటలకు యూత్ మీటింగ్ కలిగి ఉంటాం. రేపు ఉదయకాలం 10 గంటలకు గుర్తుపెట్టుకోనండి, 10 గంటలకు యూత్ మీటింగ్ కలిగి ఉంటాం. దయచేసి అందరు రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. రేపు రాత్రి కూడా చర్చిలోనే దేవుని మందిరంలో మనం కూడి కలిగి ఉంటాం. మీరందరూ కూడా దయతో రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. ఈ కుటుంబం కొరకు మరి మనం ఎప్పుడు చేసినట్లుగానే సిస్టర్స్లో 2, బ్రదర్స్లో 2 ఈ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం. చేయండి.